ఈ ఉదయకాల దినాన ఈ విధంగా నిన్నటి ఆదివారం దినాన పునరుత్థాన దినాన్ని నేను ఆరాధించి మరొకసారి ఈ వేకువజామున నీతో కలిసి నీ నామాన్ని మహిమపరచడానికి నీ వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవ నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. నీ బిడ్డలతో మా అందరితో మాకు ఏదైతే అవసరమో ఏవైతే నువ్వు మాట్లాడదలిచావో సంపూర్ణంగా నీ యొక్క ఆత్మీయులు కూడా నడిపించి నీ నామాన్ని మహిమ పొందుకొనమని నీ చిత్తం జరిగించుకున్నామని యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. మంచిది. చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ అలాగే ఈ గూగుల్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బ్రదర్కు రాజేష్ గారికి అలాగే వారి బృందానికి నా హృదయపూర్వక వందనాలు. రైట్. యథావిధిగా ప్రతి సోమవారం మనం రాజుల చరిత్ర ధ్యానం చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరికైనా సరే వాయిస్ వినకపోతే కనుక వాయిస్ వినపడకపోయినా ఏదన్నా అబ్జెక్షన్స్ వచ్చినా కూడా దయచేసి రైస్ చేయడం కానీ చెప్పండి. తద్వారా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దేవుని మహాకృపం బట్టి సోమవారం నుంచి ప్రతి సోమవారం మనం రాళ్ళ చరిత్రల నుంచి అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు మరొక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. సో దాంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. క్రైస్తవ జీవితాల్లో నాకు తెలిసినటువంటి వ్యక్తుల్లో చాలామంది వ్యక్తుల్లో మొదటున్నటువంటి అనుభవాన్ని, మొదటున్న ప్రేమను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో పాటు చదువుకున్నటువంటి నా స్నేహితులు కావచ్చు, నాతో పాటు ఒకప్పుడు ఆత్మీయ వైరాగ్యంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఒకప్పుడు నేను వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని చూసినప్పుడు, వాళ్ళ భక్తిని, వాళ్ళ పరిచర్యను చూసినప్పుడు నాకు అనిపించేది, నేను ఎందుకు ఇతనిలా లేను, నేనెందుకు ఇతని లాంటి ఆత్మీయత నాకెందుకు లేదు, ఇతరులాంటి విధేయత నాకెందుకు లేదు అని ఒకప్పుడు అనుకునేవాడిని. కాలం మారిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ వాళ్ళు దేవుని కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమించడం, లోకంలో పడిపోయి కనీసం దేవుని మందిరానికి కూడా విలువని వాళ్ళు చాలామంది చూశాను నా స్నేహితుల్లోనే. అనగా నాతో పాటు చదువుకుంటూ నా పక్కనే నా రూమ్మేట్స్గా, నా క్లాస్మేట్స్గా ఉన్న వాళ్ళను, అలాంటి వాళ్ళని చాలామంది చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మంది ఉంటే ఆ 15 మంది క్లాస్మేట్స్లో ఒక 13 మంది 12 మంది పడిపోతారు. మిగిలిన ఒక ఇద్దరో ముగ్గురో గట్టిగా ఆ మొదటి ప్రేమను కాపాడుకుంటూ అంతం వరకు ఉంటారు. అయితే ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఈ వాక్యాన్ని ఆన్‌లైన్‌లో వింటున్నటువంటి మీతో కూడా నేను పంచుకునేది ఏంటంటే, కొత్తలో మీరు ఎవరైనా మారుమనసు పొంది నూతనంగా మారుమనసు రక్షణ పొందినట్లయితే, అలాగే మేము మారుమనసు రక్షణ పొంది 10 ఏళ్ళు అయిందన్నా, 15 ఏళ్ళు అయిందంటే మీరు కూడా అందరూ కలిసి వినండి. దయచేసి మొదట్లో ఉన్న మీ ఆత్మీయత ఎంతవరకు ఉంది, అలాగే మొదటగా రక్షింపబడిన మీరు కూడా అంతం వరకు మీ ఆత్మీయతను కాపాడుకునే కృపను ప్రభువుని అడగండి. దావీదు తన కీర్తనలో ఇలా రాస్తాడు, ప్రభువా నా అంతం ఎట్లుండేది నాకు తెలుపుము అని. మనం పాటలు కూడా పాడుకుంటాం. ఆ పాటలో ఒక చరణంలో కూడా భక్తుడు ఆ వచనాన్ని యాడ్ చేశారు. అది కీర్తనకారుడు దావీదు తన జీవితంలో నేర్చుకొని తన జీవితంలో ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నా అంతం ఎట్లుండేది నాకు తెలుపుము, నా అంతం ఎట్లుండేది నాకు తెలియజేయ. ఆయన ఒక రాజు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, అద్భుతమైన భక్తిపరుడు. ఆయన అడుగుతున్నాడు, నా అంతం ఎట్లుండేది. అంత మాత్రమే కాదు, మహాజ్ఞాని సొలొమోన్ అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతము చాలా గొప్పది అంటాడు. అలాగే ఈరోజు బైబిల్లో ఒక రాజు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అఫ్ కోర్స్ సౌలు జీవితంలో నుంచే. సో మొదటి రాజు, ఫస్ట్ కింగ్ ఫస్ట్ బ్యాటిల్, లాస్ట్ జడ్జ్ లాస్ట్ మెసేజ్. ఫస్ట్ కింగ్ ఫస్ట్ బ్యాటిల్, మొదటి రాజు మొదటి యుద్ధం, ఆ తర్వాత లాస్ట్ జడ్జ్ లాస్ట్ మెసేజ్. మొదటి రాజు ఎవరు అంటే సౌలు తను చేసిన మొట్టమొదటి యుద్ధం ఎలా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు, ఏం జరిగింది, ఎలా ఆ యుద్ధానికి ఏమంటారు, ఎలా ఆ యుద్ధంలో పాల్గొన్నాడు, ఎంత అద్భుతంగా ఆ యుద్ధ కార్యక్రమాలు జరిగాయి అనే విషయాన్ని ధ్యానం చేయబోతాం. ఆ యుద్ధంలో నుంచి మనం నేర్చుకునేది ఏంటి అనే విషయం ధ్యానం చేయబోతాం. అండ్ సెకండ్ వన్, లాస్ట్ జడ్జ్ లాస్ట్ మెసేజ్. ఎవరు లాస్ట్ జడ్జ్, ఏంటి ఆ లాస్ట్ మెసేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ముందుగా నేను ఇంట్రడక్షన్ చెప్తున్నా, ఎందుకంటే మధ్యలో మీరు స్కిప్ అయిపోకుండా ఉండడానికి. సర్వసాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ తల్లిదండ్రి అయినా, ఏ ధనవంతుడైనా చనిపోయేటప్పుడు, ఎంత మహాజ్ఞాని అయినా లేదా ఈ సమాజంలో పేరు ప్రఖ్యాత చెందినటువంటి వ్యక్తులు చనిపోయేటప్పుడు చాలా అమూల్యమైన పదాలు మాట్లాడతారు, అమూల్యమైన వర్డ్స్ మాట్లాడతారు. వాళ్ళ వేదనలో నుంచి, వారి అనుభవాల్లో నుంచి, వారి జీవితంలో నుంచి నేర్చుకున్న పాఠాలు చాలా గొప్పవి. ఈ పరిచర్యలో దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్యలో, చిన్న పరిచర్యలో కొన్ని సందర్భాల్లో అనాథాశ్రయాలకు, వృద్ధాశ్రయాలకు వెళ్ళినప్పుడు, ఆ అనాథలు కానీ వృద్ధాశ్రయంలో వెళ్ళినప్పుడు జీవితం యొక్క విలువ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్ ఒకవైపు ఉంటుంది, బెడ్ ఇన్ని ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళలేని పొజిషన్లో కూడా అదే బెడ్ మీద అన్ని చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే ఆ స్మెల్ వాసన తట్టుకోలేం, ఆ రూమ్లోకి వెళ్ళాలన్నా కూడా. కానీ అదే ప్లేస్లో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ బాత్రూమ్ ఉంటే, ఇక్కడ బెడ్ ఉంటే ఆ బెడ్ మీద వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు సరిగా పోషించేవారు లేక పిల్లలు వదిలిపెట్టేసి వృద్ధాశ్రయంలో వృద్ధులుగా తమ జీవితాలు అక్కడ గడుపుతూ ఉంటారు.
అవి చూసినప్పుడు అనిపిస్తది జీవితం అంటే ఇదేనా? జీవితం అంటే ఇంతేనా? ముగింపు ఇలా ఉంటదా? అని ఒక భయం, ఒక ఆలోచన పడిపోతాం. అదే మీరు ఒక పబ్‌కెళ్లారనుకో, అదే ఒక మీరు సినిమా థియేటర్‌కెళ్లారనుకో, అదే ఒక యవనస్తుల మధ్యకెళ్లారనుకో, అక్కడ మీకేమనిపిస్తదంటే ఇది జీవితం అనిపిస్తది. ఇదే లైఫ్ ఎంజాయ్ అనిపిస్తది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రెండిటిని ప్యారలైజ్ చేసుకుంటే ఏ యవనస్తుడైతే పబ్బుల్లో, సినిమాల్లో తిరుగుతాడో ఆ యవనస్తుడు ఒకరోజు ఇక్కడికి రావాల్సిందే. ఏంటిది? ఆ వృద్ధాప్యానికి రావాల్సిందే. ఆ వృద్ధాప్యానికి రాకముందే అందుకనే సొలొమోన్ అంటాడు, "యవ్వనస్తు కాలంలోనే బాల్యంలోనే సృష్టికర్త జ్ఞాపకం చేసుకో" అంటాడు. మన జీవితంలో ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఈ వృద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తులు లేదా వయసు పైబడినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా విలువైనవి. అయితే ఈరోజు మనము లాస్ట్ జడ్జ్ అంట ఎవరంటే సమూయేలు అనే ప్రవక్త తాను చిట్ట చివర ఇశ్రాయేలు జాతితో మాట్లాడుతున్న, ఇశ్రాయేలు ప్రజలతో చేస్తున్న అద్భుతమైన ప్రసంగం. ఆ ప్రసంగంలో ఏం చెప్పాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో, నా వాయిస్ అర్థమవుతుంది కదా! అర్థమవుతుందా చెప్పేది? సో, చిట్ట చివరి అద్భుతమైనటువంటి సమూయేలు న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి సకల ప్రజలకు వృద్ధాప్యంలో తాను ప్రజలందరికీ బోధిస్తున్న చిట్ట చివరి ప్రసంగం. ఏం చేసుంటాడు ఆ ప్రసంగంలో? ఏం మాట్లాడింటాడు? ఎందుకంటే సమూయేలు నాట్ ఎ కామన్ మ్యాన్. బాల్యంలో నుంచి ప్రభు సన్నిధిలో పెరిగిన వ్యక్తి. తన తల్లి కన్నీటి ప్రార్థనతో గర్భం ధరించి అద్భుతమైనటువంటి బాలుడికి జన్మనిచ్చింది. ఆ బాలుడు రాజులను అభిషేకించాడు. చిన్నతనం నుంచే దేవుని స్వరాన్ని విన్నాడు. ఎన్నో అనుభవాలు. చిన్నతనం నుంచి దేవుని స్వరాన్ని విన్నాడంటే తన అనుభవం, తన ఆత్మీయ పాఠాలు ఎంత గొప్పవైంటది. ఎంత గొప్ప ఆత్మీయుడై ఉంటాడు. అలాంటి ఆత్మీయుడు తన వృద్ధాప్యంలో ఒక మాట లేదా ఒక ప్రసంగం చేయాల్సొస్తే, చిట్ట చివరి ప్రసంగం చేయాల్సొస్తే ఏం చేస్తాడు? ఒకవేళ మీరు కూడా అదే ప్లేస్‌లో మీరు ఊహించుకోండి. మీరు చనిపోతారనుకుందాం. ఉదాహరణ చెప్తున్నా ఎగ్జాంపుల్. వృద్ధాప్యం పొందినారు చనిపోతారు. చిట్ట చివరి ప్రసంగం మీ మనవళ్ళకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి మీరేం చెప్తారు? ఎలాంటి ప్రసంగం ఇస్తారు? ఏం చెప్తారు? సో, ఈరోజు అలాంటి అద్భుతమైన ఆత్మీయుడు తన ప్రసంగం ఇస్తే ఏం చెప్తాడు? అన్న విషయాన్ని ఈరోజు మనం ఈ 2 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. సో, సరే ఇప్పుడు మన బైబిల్‌లో చూద్దాం. ఆహ్, మొదటి సమూయేలు గ్రంథం 11 అధ్యాయంలో మొదటి రాజు చేసిన మొదటి యుద్ధం మనకు కనపడుతది. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 11 అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 11 అధ్యాయం మొదటి నుంచి. కనిపిస్తుంది గదా! మొదటి సమూయేలు గ్రంథం 11 అధ్యాయం మొదటి నుంచి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనిపిస్తుందా? కనిపిస్తుంది. నిద్రపోతున్నారా అందరూ? ఓకే. రైట్. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యెబెష్గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. మరలా చదువుతున్నాను. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలు అందరి మీదికి నింద తెచ్చినట్లు ఇశ్రాయేలు అందరికీ నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేయుదునని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటి దూతలు పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము. మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన యెడల మమ్మను మిమ్మల్ని అప్పగించుకొందుమనిరి. కథలా చెప్తాను. అర్థమైందో లేదో? కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట. చరిత్ర ఎంతైనా రాజు చరిత్ర. కానీ కథలా చెప్పాననుకో, చెప్పిన తర్వాత చదువుతున్నప్పుడు మీకు బాగా అర్థమవుతది. అర్థమయ్యేదే చెప్తా. అమ్మోనీయులు అనే ఒక తెగ ఉంది. ఈ అమ్మోనీయులకు రాజు ఎవడంటే నాహోషు. ఈ అమ్మోనీయుల రాజు అనేవాళ్ళు లేదా అమ్మోనీయుల తెగ అనేది ఇంకొక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు జాతి పక్కల చుట్టుపక్కల 7 జాతులు ఉంటారు. 7 జాతులు కానానీయులని, పెరిజీయులని, ఫిలిస్తీయులని ఇలా 7 జాతులు ఉంటాయి. ఇంకా ఎక్కువగానే ఉంటాయి. కానీ ప్రాముఖ్యంగా 7 జాతులు, 9 జాతులు. సో, ఆ జాతుల్లో అమ్మోనీయులు అనేవాళ్ళు ఒక జాతి. ఈ అమ్మోనీయుల జాతికి రాజు ఎవడంటే నాహోషు. ఈ నాహోషు అమ్మోనీయుడు అనేవాడు ఎబిస్గిలాదు అనే ప్రాంతానికి వెళ్తాడు. ఆ ఎబిస్గిలాదు ప్రాంతానికి వెళ్ళి ఒరే వాళ్ళతో యుద్ధం చేయాలనుకుంటాడు లేదా వాళ్ళని లోపరుచుకోవాలనుకుంటాడు. అప్పుడు ఈ నాహోషు అనేవాడు ఆ ఎబిస్గిలాదు ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే చాలు. ఆ ఎబిస్గిలాదు వాళ్ళందరూ అయ్యా మేము మీతో యుద్ధం చేయలేమయ్యా, మీతో యుద్ధం చేసేంత స్తోమత మాకు లేదు, కానీ మీకు ఏదైనా పరిచర్య చేయడానికి కావచ్చు, అప్పట్లో పన్ను కానీ అంటారు కదా, పన్ను కానీ మీ రాజ్యంలో పని కానీ ఏదైనా చేయడానికి మాతో ఒప్పందం చేసుకో, నిబంధన చేసుకో. నిబంధన అంటే అగ్రిమెంట్. సో అట్లా చేసుకో. మీతో లేదా మీ రాజ్యములో మీతో ఏదైనా నిబంధన చేసుకొని మీరు చెప్పినట్లు మేము వింటామన్నట్టుగా యాబెష్గిలాదు వారు ఈ నాహోషు అన్నటువంటి వాడితో అంటున్నారు. అనగా నాహోషు రాజుతో అంటున్నాడు. ఈ అమ్మోనీయుల నాహోషు అనేవాడు వాళ్ళు అలా లోపడి నువ్వు చెప్పినట్టు వింటామయ్యా అని అన్నా కూడా వాళ్ళ మాట వినలా. అరే నేను మీతో యుద్ధం చేస్తాను, నేను మీతో మిమ్మల్ని చంపాలనుకుంటున్నా, మీకు 2 ఆప్షన్స్ పెడతా. ఏంటి ఆ 2 ఆప్షన్స్ అంటే మిమ్మల్ని కొడితే, మిమ్మల్ని చంపితే
ఇశ్రాయేలు వారిని ఎంతో కొంత నేను అవమానించినట్లవుతా. లేదా మిమ్మల్ని నాశనం చేస్తే లేదా మిమ్మల్ని నాశనం చేస్తే ఎంతో కొంత ఇశ్రాయేలు ప్రజలకు నాశనాన్ని, అవమానాన్ని తెచ్చిన వాడినవుతా. కాబట్టి నాకెట్ట తిరిగి సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇశ్రాయేలులకు అవమానం తేవాలి అనేది ఈ అమ్మోనీయుడైన నాహాషు యొక్క టార్గెట్. మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మోనీయుడు అనేవాడు, ఎబిస్గిలాద్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు దేవుడి ప్రజలు కాదు. అనగా ఇశ్రాయేలులు కాదు. వీళ్ళిద్దరూ ధర్మశాస్త్రం అంటే ఏంటో అబ్రహాము సంతానమైనవారు కానే కాదు. వీళ్ళిద్దరు అమ్మోనీయులు ఎవరు అనేది మీకు తెలిసే ఉంటది. అమ్మోనీయులు ఎవరో కాదు, లోతుకు పుట్టినటువంటి పుత్రులు ఒకరు అమ్మోను. రైట్. సో అది వేరే విషయం, పక్కన పెట్టండి. సో వీళ్ళిద్దరూ ఇశ్రాయేలులు అయితే కానే కాదు. ఎవరు వాళ్ళు? అమ్మోనీయులు ప్లస్ ఎబిస్గిలాదు వారు. అయితే ఈ ఎబిస్గిలాదు వారు, ఈ అమ్మోనీయులు వీళ్ళిద్దరు అనగా దేవుని బిడ్డలైతే కానే కాదు. అయితే ఈ అమ్మోనీయుడు అనేవాడు ఈ ఎబిస్గిలాదు మీతో యుద్ధానికి వెళ్తాను అని అంటున్నాడు. యుద్ధానికి అప్పుడు ఈ ఎబిస్గిలాదు ఏమంటాడంటే, నేను రానయ్య యుద్ధానికి నన్ను లోపరుచుకుని చెప్పినట్టు వింటానంటే, లేదు లేదు మిమ్మల్ని కొడితే అనగా ఎబిస్గిలాదు లేనటువంటి మిమ్మల్ని నాశనం చేస్తే ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళను అవమానపరిచినట్లు అవుతుంది. కాబట్టి మిమ్మల్ని కొడతాను. మీకు 2 ఆప్షన్లు పెడతా అంటాడు. ఎవరు? అమ్మోను రాజు. ఎవరితో? ఎబిస్గిలాదుతో. ఏంటి ఆ 2 ఆప్షన్లు అంటే, 1 మిమ్మల్ని చంపుతా. 2 మీ కుడి కన్నులను ఊడబీకి నేను మిమ్మల్ని నాశనం చేస్తా. లేదా మీ కుడి కన్నును ఊడబీకి జీవితకాలం అంతా మీ కడి కన్ను లేనివాడిగా నేను చేస్తా అనేది అంటాడు. ఎవరు? ఈ అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు అనేవాడు ఎబిస్గిలాదుతో అంటాడు. ఈ మాట ఎబిస్గిలాదులో ఉన్నటువంటి పెద్దలందరూ విని భయపడి, అయ్యా నువ్వు ఇశ్రాయేలు ప్రజలను అవమానపరుస్తానని అంటున్నావు కదా, అనగా మమ్మల్ని చంపడం ద్వారా, మా కుడి కన్ను ఊడబీకడం ద్వారా, మమ్మల్ని నాశనం చేయడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అవమానం అంటున్నావు కదా, దయచేసి మాకు 7 రోజులు గడువు అయ్యా. నువ్వు ఏ ఇశ్రాయేలు ప్రజలనైతే నాశనం చేయాలనుకుంటున్నావో ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సహాయం అడుగుతాం. అయ్యా మాకు సహాయం దయచేయండి, నాహోషు అనేవాడు వచ్చి మా మీద యుద్ధం చేయాలనుకుంటా, దయచేసి సహాయం చేయండి అని అడుగుతారు. అని అడుగుతామయ్యా, 7 రోజులు మాకు సహాయం దయచేయండి, గడువు ఇవ్వండి అని అడుగుతాడు. సరే ఇతడు గడువు ఇస్తాడు. ఇక్కడ కాసేపు ఆగుదాం. ఇప్పుడు దాకా నేను చెప్పింది కథలో అర్థమైంది కదా, ఇప్పుడు నేను చదివిస్తాను చూడండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ముందు మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. సో చూద్దాం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి ఎబిస్గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదుము, మాతో నిబంధన చేయమని నాహోషుతో అన్నది. సో రాజుతో నాహోషుతో అన్నారు. అయితే ఇశ్రాయేలు మీ అందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఊడతీయుదునని మీతో నేను నిబంధన చేయుదునని అమ్మోనీయుడైన నాహోషు యెబూషు వారి పెద్దలతో చెప్పగా, వారు ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలు వారు మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయినడెలా మమ్మను మేము మీకు అప్పగించుకుందుము అనిరి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. రైట్. ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత ముందుకెళ్దాం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు దాకా చదివించాను కదా, చదివించి మీకు బాగా అర్థమైంది. సో ఇప్పుడు చెప్పొచ్చు ఏంటంటే, ఈ ఎబిస్గిలాద్ అనేవారు, నాహోష్ అనేవారు ఇశ్రాయేల్ ప్రజలే కాదు. ఓన్లీ కేవలం ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ధర్మశాస్త్రము, దేవుని యొక్క ప్రవక్తలు కావచ్చు, ధర్మశాస్త్రం కావచ్చు, దేవుని పిలుపు, వాగ్దానం కలిగినటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళిద్దరు కొట్టుకుంటే లేదా ఎబిస్గిలాదు వారిని కొడితే ఇశ్రాయేల్ ప్రజలకు ఎందుకు అవమానం అనేది మీకు అర్థం అవ్వాలంటే 300 సంవత్సరాల చరిత్ర ఎనికెళ్ళాలి. ఒక విషయం చెప్పాలి గుర్తుపెట్టుకొని, మీరు ఎవరైనా నోట్స్ రాసుకున్నట్లయితే రాజుల చరిత్ర ధ్యానం చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. మీరు ఎప్పుడన్నా టాపికల్ సెర్మన్ అని సెర్మన్స్‌లో ఉంటాయన్నమాట. హోమలిటిక్స్ అనే ఒక థియాలజీ సబ్జెక్ట్‌లో. ఈ హోమలిటిక్స్‌లో థీరీస్ ఉంటాయి. అంటే 3 పద్ధతులు ఉంటాయి వాక్యాన్ని బోధించే విషయంలో. టాపికల్, ఎక్స్‌పోజిషన్స్ అని. సో ఈ టాపికల్ గాని, ఎక్స్‌పోజిషన్స్ గాని, ఎక్స్‌పోజిషన్ ఎలా ఉంటదంటే ఒక చైన్ లింక్‌లా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చైన్ కొక్కి మీద ఇలా కొక్కి ఉంటది కదా! అంటే ఇలా హ్యాంగింగ్ ఉంటది కదా! అలా చరిత్ర ఎలా ఉంటదంటే ఒక చరిత్ర ఒక పుస్తకానికి, ఒక సంవత్సరం, లింక్ అయి ఉంటది. ఇది బాగా అర్థం అవ్వాలంటే 350 సంవత్సరాల చరిత్ర ఎనికెళ్ళాల. అక్కడ ఏం జరిగిందో తెలియాలి. అదేం అర్థం అవ్వాలంటే న్యాయాధిపతుల గ్రంథం చదవాలి. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న చరిత్ర అర్థం అవ్వాలంటే దానికి ఇంకా ముందు వెళ్ళాలి. అట్లా ఏమవుతుందంటే చరిత్ర లింక్‌లా ఉంటది. కాబట్టి కాస్త ఇంట్రెస్ట్‌గా ఉండాలి. కాస్త ఫోకస్‌గా వినడానికి ప్రయత్నం చేయండి. అయితే విన్నారనుకో చరిత్ర ఎప్పటికి మర్చిపోలేరు. మీరు వృద్ధాప్యం పొందినా, మీ మనవళ్ళు, మనవరాలు పుట్టినా ఈ చరిత్రను అర్ధరాత్రి లేపడినా చెప్పగలుగుతారు. చరిత్ర అనేది గుండెలో నిలిచిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో మర్చిపోతాం. ఆఫ్ కోర్స్ బై హార్ట్ పట్టొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. కానీ వన్స్ అపాన్ ఎ టైమ్ మనకు మతిమరుపు వచ్చి మర్చిపోతాం. కానీ స్టోరీ టెల్లింగ్ అనేది, కథ అనేది, చరిత్ర అనేది మర్చిపోవడానికి అసాధ్యం. కొంచెమన్నా గుర్తుంటది. ఒక 100%లో ఒక 70, 50, 40% అని ఉంటది. కాబట్టి చరిత్ర గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే విషయానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎందుకు 300 సంవత్సరానికి ఎనికెళ్ళాలి? ఇంతకు ఎబిస్గిలాదు వాళ్ళకు, ఇశ్రాయేలుకు ఏంటి తేడా? ఇప్పుడు ఎబిస్గిలాదు వాళ్ళకు అవమానపరిస్తే ఇశ్రాయేలు వారికి ఎందుకు అవమానం కలుగుతదంటే, పోయిన వారం మీతో నేను ఒక వాక్యం చెప్పా. పోయిన వారం. ఏంటి ఆ వాక్యం అంటే,
ఒక పాస్టర్ గారికి ఒక భార్య ఉంది. ఆ భార్య తాను వ్యభిచార క్రియను చేయబట్టి అమ్మగారింటికెళ్ళిపోతది. అమ్మగారింటికెళ్ళిపోయిన తర్వాత ఆమె ముందుగానే ఒక వ్యభిచారి. అయితే అమ్మగారింటికెళ్ళిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారింటికెళ్తారు. అత్తగారింటికెళ్తారు. ఎళ్లి మామగారింటికెళ్ళి భార్యని పిలుస్తాడు. "రా వెళ్దాం మన ఇంటికెళ్దాం. ఏదో జరిగిపోయింది మన ఇద్దరి మధ్య గొడవలు ఏదో జరిగిపోయినాయి. రా వెళ్దాం" అంటాడు. అలా వెళ్దాం అన్నప్పుడు ఆమ వాళ్ళ మామగారు "నాన్న ఈ రోజు ఉండు" అని 4 రోజులు లేట్ చేస్తాడు. సరే చివరికి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు వాళ్ళు గిబియా ప్రాంతంలో ఉంటారు. ఆ గిబియా ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక పెద్దాయన ఇంట్లో ఒక ఆతిథ్యం తీసుకుంటూ ఉంటారు. ఆ పెద్దాయన వీళ్ళని కాపాడుతుంటే ఇంతలో ఆ గిబియా ప్రాంతంలో యవనస్తులొచ్చి ఆ పాశ్రమను చెరిపేస్తారు. అనగా లేవీయుని భార్యను రాత్రంతా పాడు చేస్తారు. ఈ విషయాన్ని పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ రాత్రంతా పాడు చేస్తే ఆ తెల్లవారుజామున ఆ లేవీయుని భార్య ఆ కడప బాన ఎదుట పడిపోతది. పడిపోయిన తర్వాత తెల్లారి ఆ లేవీయుడు లేచి తన భార్యను 12 ముక్కలు అంటే ఇప్పుడు శరీరం బాడీ ఉంది కదా! ఈ తలకాయ ఒక ముక్క, చేతిలో ఒక ముక్క, ఇట్లా కాళ్ళు, చేతులు, నడుము అట్లా 12 ముక్కలు చేశాడు. 12 ముక్కలు చేసి 12 ముక్కలను ఇశ్రాయేలు ప్రజలందరికి పంపించాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కోపమొచ్చి అందరూ యుద్ధానికెళ్తారు. ఇక్కడ ఆగండి. ఎంతమంది ఎవరితో యుద్ధానికెళ్తారంటే గిబియా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో యుద్ధానికెళ్తారు. ఎవరున్నారు గిబియా ప్రాంతంలో? బెన్యామీలున్నారు. 11 గోత్రాల ప్రజలు ఒక్క గోత్రమైనటువంటి ఈ బెన్యామీను గోత్రంతో యుద్ధానికెళ్తారు. అలా ఎత్తున గుర్తుపెట్టుకోండి. ఈ 11 మంది గోత్రాలు. ఇంతకు ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో నీచమైన కార్యం చేసిందెవరు? బెన్యామీను గోత్రం. ఈ బెన్యామీను గోత్రం ఒకవైపుంటే, మిగిలిన 11 గోత్రాలు ఒకవైపున్నాయి. ఈ 11 గోత్రాలు ఒకవైపుండి వీళ్ళ మీదకి యుద్ధానికెళ్తారు. వీళ్ళ మీదకి యుద్ధానికెళ్తే 2, 3 సార్లు ఈ బెన్యామీను గెలుస్తారు. చివరికి ప్రార్థన చేసి ప్రభువును సహాయం కోరుకొని ఈ 11 గోత్రాల ప్రజలు ఈ బెన్యామీను మీదకి యుద్ధానికెళ్తారు. ఆ బెన్యామీనుకి యుద్ధానికెళ్ళినప్పుడు వీళ్ళతో బాగా యుద్ధం చేసి మొత్తం దాదాపు చాలా వేల మందిని చంపేస్తారు. చంపేసిన తర్వాత అక్కడ కేవలం పురుషులు మాత్రం కొంతమంది మాత్రం మిగిలుంటారు. ఎక్కడ? బెన్యామీను గోత్రంలో. ఈ బెన్యామీను గోత్రం శపింపబడిన గోత్రముగా, ఎన్నిక లేని గోత్రంగా అప్పుడు పిలువబడతది. న్యాయాధిపతుల కాలంలో ఇంచుమించు 300, 400 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులను బట్టి. అయితే దేవుడు మహాకృప చూపి అదే బెన్యామీను గోత్రం నుంచి, అదే గిబియా ప్రాంతం నుంచి సౌలు అనే వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఈ విషయాన్ని పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇలా బెన్యామీను గోత్రంతో యుద్ధం జరిగినప్పుడు ఈ 11 గోత్రాల ప్రజలు ఈ బెన్యామీను మీద పడి మొత్తం జనాన్ని నాశనం చేస్తారు. నాశనం చేస్తున్నప్పుడు కొంతమంది ప్రజలు మాత్రం నిలబడతారు. ఆ కొంతమందిని కూడా చంపేస్తే పూర్తిగా బెన్యామీను గోత్రం అనేది అంతరించిపోతది. అప్పుడు బెన్యామీను గోత్రం అనేది అంతరించిపోతే గనక దేవుని చిత్తం, దేవుని సంకల్పం అనేది నెరవేర్తించబడదు. ఎందుకంటారేమో. మనం ప్రకటన గ్రంథంలో చదివేటప్పుడు 12 గుమ్మములని, లేదంటే 12 మంది శిష్యులు కావచ్చు, లేదంటే సొలొమోను కట్టేటప్పుడు యెరూషలేములో 12 గుమ్మాలని ఇలా మనం చదువుతూ ఉంటాం. సో దేవుని చిత్త ప్రకారం 12 అనేది దేవుడు అనాది ప్రణాళిక సంకల్పం. అయితే ఈ 12లో ఉన్నటువంటి బెన్యామీను గోత్రం చేసిన తప్పును బట్టి పూర్తిగా అంతరించిపోతది. కాబట్టి ఏం చేశారంటే కృప చూపి, దయ చూపించి కొంతమందిని నిర్ణయించారు. ఆ కొంతమంది పురుషులు అలాగే ఉంటే వాళ్ళకి ఇంక పిల్లలు లేరు. ఆడపిల్లలు లేరు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మీ కథలా చెప్తున్నా సుమా చదువుతూ మీరు లేట్ అయిపోతారు కథలా చెప్తున్నా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ బెన్యామీను గోత్రం వారు తూర్పు వైపున తమ ప్రాంతానికి తూర్పు వైపున ఎబిస్గిలాదు అనే ప్రాంతం ఉంటది. ఈ ఎబిస్గిలాదు వాళ్ళ అన్యులు. ధర్మశాస్త్రం ప్రకారం అన్యజాతి వారిని పెళ్లి చేసుకోకూడదు. కానీ ఇంక గతి లేదు కదా! వాళ్ళకి ఇంక పిల్లలు లేరు. కాబట్టి అప్పుడు ఇశ్రాయేల్ పెద్దలందరూ ఏం చేశారంటే, "ఒరేయ్ బెన్యామీను గోత్రాలారా! మీకు ఎలాగో ఇంక అమ్మాయిలు లేరు పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు లేరు గనక మీరు పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతానికెళ్ళి అక్కడ మీకు నచ్చిన కన్యకలైనటువంటి అమ్మాయిలు పెళ్లి చేసుకోండి. వారితో మీరు కాపురం చేయడం ద్వారా వచ్చినటువంటి పిల్లలే ఇంక బెన్యామీను గోత్రాలుగా సంతానంగా, వంశంగా విస్తరింపబడతది" అన్నట్లుగా వారికి అవకాశం ఇస్తారు. అలా అవకాశం ఇచ్చినప్పుడు ఈ బెన్యామీను గోత్రం వారు ఎబిస్గిలాదులో ఉన్నటువంటి స్త్రీలను కొంతమంది తెచ్చుకొని, కన్యకలు తెచ్చుకొని పెళ్లి చేసుకుంటారు. అర్థమవుతుందా? సో, ఇలా పెళ్లి చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకున్న 400, 500 సంవత్సరాల తర్వాత 500, 400 సంవత్సరాల తర్వాత అమ్మోనీయుల రాజైన వాడు నాహోషు వచ్చి, ఈ ఎబిస్గిలాదులో ఉన్నటువంటి కన్యకలు ఒకప్పుడు ఇశ్రాయేలు జాతి, ఈ ఎబిస్గిలాదు వారు ఎంతో కొంత కలిసిపోయారు. దూరపు బంధువులు చుట్టాలైతారు. ఈ చుట్టాలు బంధువులైనప్పుడు ఈ నాహోష్ అనేవాడు ఈ బంధువులను, ఈ చుట్టాలను అవమానపరిస్తే, చంపితే ఎంతో కొంత వాళ్ళకి అవమానం కలుగుతుందనే విధంగా సవాలు విసురుతున్నాడు. ఇంతవరకు నేను చెప్పిన చరిత్ర అర్థమైందా? అర్థం కాలేదా? ఏం అర్థం కాలేదన్నా నిద్రపోతున్నామని అంటారా? ఎవరైనా చెప్తారా సమాధానం? అర్థమైందా? మళ్ళా ఎన్నికెళ్ళమంటారా? అర్థమైంది బ్రదర్. అర్థమైందా? సూపర్. రైట్. మిగతా వాళ్ళకి అర్థమైందా? ఒక్కరే చెప్పారు. విజయకుమారి గారు ఒక్కరే చెప్పారు. ఇంకెవరు? అర్థమైందా? బ్రదర్. అర్థమైందా? రైట్. మన ఇద్దరు గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోతే చరిత్ర అర్థం కాదు. తర్వాత మీరు చదవబోయే తర్వాత రాజుల చరిత్ర గాని, తర్వాత ప్రవక్తల గ్రంథాలు గాని కొన్ని విషయాలు అర్థం కావు. అర్థం చేసే ప్రయత్నం చేయండి. కథలా చెప్పి ఇప్పటిదాకా. చదివితే మీకు లేట్ అయితది. రైట్. అర్థమైందా? వెరీ గుడ్. సో,
సో ఇప్పుడు దాకా చెప్పిందని చెప్తా. ఇప్పుడు ఆగండి. ఇప్పుడు ఈ నాహోష్ అనేవాడు వచ్చి ఈ ఎబిస్ గిలాదు వారిను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నేను మ్యాప్ చూపిస్తాను చూడండి. మ్యాప్ చూపిస్తాను. మ్యాప్ చూపిస్తాను. కనపడుతుందా మ్యాప్? ఏమైనా నాయిస్ వస్తుందా మీకు? లేదు బ్రదర్, క్లియర్గా ఉంది. ఓకే, రైట్, సూపర్. సో ఒకసారి చూద్దాము. ఇది ఇంతకుముందు నేను చెప్పా, గుర్తుందో లేదో, రామ గుర్తుంది కదా, రామ గిబియా. ఈ గిబియా ప్రాంతంలోనే సౌలు ఉండేవాడు. ఈ రామా ప్రాంతంలోనే సమయలు ఉండేవాడు. గుర్తుంది కదా. సో ఈ గిల్గాలు అనే ప్రాంతం కూడా చాలా విలువైంది అని ఇంతకుముందు చెప్పాను నేను. ఈ బేతేల్ అనే ప్రాంతం కూడా చాలా విలువైంది అని చెప్పా. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ గిబియా అనే ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ గిబియా అనే ప్రాంతానికి చెందిన వాడే సౌలు. ఈ గిబియా ప్రాంతానికి చెందిన వాడే. ఇప్పుడు ఎబిస్ గిలాదులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎబిస్ గిలాదులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ ఉన్నారు ఎబిస్ గిలాదు. కనిపిస్తుందా? ఎబిస్ గిలాదు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇదంతా అమ్మోను ప్రాంతం. ఇదంతా అమ్మోను ప్రాంతం. ఇదంతా అమ్మోను ప్రాంతం. ఇదంతా అమ్మోను ప్రాంతం. ఈ అమ్మోను ప్రాంతానికి పక్కన ఉన్న వారే ఈ ఎబిస్ గిలాదు. అయితే వీళ్ళు ఇశ్రాయేలు కాదు. ఇది యోర్దాన్ నది సుమా. ఇది యోర్దాన్ నది, ఇది గలిలయ సముద్రం. దాన్ని కిన్నెరెత్ అంటారు. ఇది మృత సముద్రం, రైట్. ఇది యోర్దాన్, ఈ లైన్ కనిపిస్తుంది సార్, ఇది యోర్దాన్ నది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ యోర్దాన్ పక్కన ఉంటారు ఎబిస్ గిలాదు వారు. ఈ యోర్దాన్ నది పక్కనే తూర్పు వైపున ఉంటారు ఈ ఎబిస్ గిలాదు వారు. అయితే ఈ ఎబిస్ గిలాది వారి మీదికి ఈ అమ్మోనియులు సంబంధించిన వారు, ఈ అమ్మోనియుల పట్టణం, మహాపట్టణం రబ్బా అనేది ఈ అమ్మోనియుల పట్టణాలు. ఈ అమ్మోనియుడు అనే నాహాషు అనే రాజు పరిపాలిస్తున్నాడు. వీడు వీళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడు. ఎందుకు యుద్ధానికి వెళ్తాడంటే, వీళ్ళను చంపాలని. వీళ్ళను చంపడం ద్వారా ఎంతో కొంత వీళ్ళను అవమానపరచడం ద్వారా వీళ్ళను ఇశ్రాయేలు ప్రజలు, అనగా ఇదంతా ఇశ్రాయేలు జాతి ప్రజలు, ఈ 12 గోత్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు. ఈ 12 గోత్రాల ప్రజల్లో చుట్టుపక్కల కానానీయులు ఉంటారు, ఇక్కడ ఫిలిస్తీన్లు ఉంటారు, ఇక్కడ ఫిలిస్తీన్లు ఉంటారు. ఇదంతా ఫిలిస్తీన్ల ప్రాంతం. 5 సర్దారుల పట్టణాలు ఉంటాయి. ఇదంతా ఫిలిస్తీన్ల పట్టణం, ఇదంతా కానానీయులు పట్టణాలు ఉంటాయి. ఇక్కడ ఈ 12 గోత్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు అనమాట, ఈ ప్రాంతాల్లో, రైట్. సో మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మీకు కనిపిస్తుంది. ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడున్న ప్రజలకు వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరు పోటీ. అయితే వీళ్ళు సహాయం అడుగుతారు. వీళ్ళు ఈ అమ్మోన్ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు 7 రోజులు గడువు అని అడుగుతాడు. అడిగినప్పుడు వీళ్ళు తిరిగి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి, మాకేమైనా సహాయం చేస్తారా అని అడుగుతారు. వీళ్ళు ఈ ఎబిస్ గిలాదు వారు మాకేమైనా సహాయం చేస్తారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థమైందా? ఇప్పుడు బైబిల్ చూద్దాం. వాళ్ళు అడిగినప్పుడు, సహాయం అడిగినప్పుడు ఏం జరిగింది. ఇప్పుడు 11వ అధ్యాయం 4వ వచనం. దూతలు సౌలు, ఎవరు ఆ దూతలు చూద్దాం. 3వ వచనం చూద్దాం. ఎబేషు వారు పెద్దలతో చెప్పగా, వారు ఎబేషు గిలాదు వారు పెద్దలు అంటున్నారు, మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలు పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మల్ని రక్షించుటకు ఎవరునూ లేకపోయినడెలా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుందాము. రైట్. 4వ వచనం. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా, జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. ఒక నిమిషం, ఇప్పుడు మళ్ళీ మ్యాప్ చూద్దాం చూడండి. ఇక్కడ ఏముంది? 4వ వచనం ఏముంది? దూతలు సౌలు గిబియాకు వచ్చి, అనగా గిబియాలో ఎవరున్నారు? సౌలు ఉన్నారు. ఈ గిబియా ప్రాంతంలో ఉన్నటువంటి సౌలు దగ్గరకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా, జనులందరూ బిగ్గరగా ఏడ్చి. ఇప్పుడు మ్యాప్ చూడండి కావాలంటే. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఎబిస్ గిలాదు వారు జనులను గిబియా ప్రాంతానికి పంపించారు. ఈ గిబియా ప్రాంతంలో ఎవరున్నారు? సౌలు రాజు ఉన్నాడు. ఈ సౌలు రాజు ఇక్కడ ఉన్నటువంటి జనులందరూ, అనగా ఇప్పుడు సౌలు పని చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గిబియాలో ఉన్నటువంటి ప్రజలందరూ బిగ్గరగా ఏడుస్తుంటారు. బిగ్గరగా ఏడుస్తున్నప్పుడు, అనగా ఎందుకు ఏడుస్తున్నారంటే, ఈ గిబియా ప్రాంతం ఇందాక చెప్పా, ఈ గిబియా ప్రాంతము ఈ ఎబిస్ గిలాదు వారికి, ఈ పట్టణాలకన్నిటికే, ఈ పట్టణాలు యూదా, బెన్యామీను, క్షమించండి, యూదా గోత్రం కావచ్చు, ఎఫ్రాయిం గోత్రం కావచ్చు, రూబేన్ గోత్రం కావచ్చు, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ ఈ ప్రాంతాలకు సంబంధించినవి. అయితే వీళ్ళందరికంటే ఈ గిబియా ప్రాంతం వాళ్ళు ఈ ఎబిస్ గిలాదు వారికి దగ్గర బంధువులు అవుతారు. ఎందుకో నేను చరిత్ర చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఈ చరిత్ర అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. అర్థమవుతుందా? వీళ్ళు దగ్గర బంధువులు. ఎవరు దగ్గర బంధువులు? ఈ గిబియా ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎబిస్ గిలాదు వారికి దగ్గర బంధువులు. ఎందుకు దగ్గర బంధువులు చరిత్ర చెప్పా. సో అలా దగ్గర బంధువులు కాబట్టి ఈ ఎబిస్ గిలాదు వారు డైరెక్ట్ గిబియా ప్రాంతానికి వచ్చి ఏడుస్తారు.
అప్పుడు వీళ్ళు ఎట్టా చుట్టాలు కాబట్టి, అనగా దూర బంధువులు కాబట్టి ఈ గిబియా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బిగ్గరగా ఏడుస్తుంటారు. అలా ఏడుస్తున్నప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? ఇప్పుడు చూద్దాం. ఏం జరిగింది? ఇప్పుడు 5వ వచనం. 4వ వచనం. దూతలు సౌలును గిబియాకు వచ్చి జనులందరూ ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చారు. తర్వాత చూడండి 5వ వచనం. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యెబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేయరి. సౌలు ఆ వర్తమానం వినగానే ఇక్కడ మనం చాలా అమూల్యమైన పాఠం నేర్చుకోబోతున్నాం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలు చేసి ఇశ్రాయేలు దేశంలో నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతో సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను ఈ ప్రకారము చేయుదునని వర్తమానం చేశాను. అందువలన యెహోవా భయము జనులందరి మీదకి వచ్చిన గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. తల పైకెత్తండి. అదే ఇప్పుడు నన్ను చూడాలి. ఇక్కడ బైబిల్ ఏం రాయబడిందంటే, అలా ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రజలందరూ బిగ్గరగా ఏడుస్తున్నారు. అలా బిగ్గరగా ఏడుస్తుంటే సౌలు అనే వ్యక్తి పని చేసుకుంటున్నాడు. ప్రజలందరూ ఎందుకు బిగ్గరగా ఏడుస్తున్నారు అని సౌలు అడిగాడు. అడుగుతానే, ఏం లేదయ్యా, ఇలా ప్రజలు మన గిబియా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏడవడానికి బలమైన కారణం ఏంటంటే, ఎబెస్గిలాదు మీదికి అమ్మోనీయుడైనటువంటి నాహాషు అనే దుర్మార్గుడైన రాజు వాడొచ్చి ఈ ఎబెస్గిలాదు మీద పడుతున్నాడు. అందుకు వాళ్ళొచ్చి మన సహాయం అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని తెలియక దిక్కుతోచక ప్రజలందరూ బిగ్గరగా ఏడుస్తున్నారంటే, ఆ మాట విన్న వెంటనే ఇక్కడ కాసేపు ఆగాలి మనం. ఆ మాట విన్న వెంటనే ఆత్మావేశమై లేదా యెహోవా ఆత్మ ప్రేరేపింపగా, ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఎందుకు మళ్ళా చెప్తున్నా చూడండి. ఎందుకు ఇంపార్టెంట్ చూడండి కావాలంటే 6వ వచనం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. ఆ వర్తమానం వినకముందా వినగానేనా? ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. చూసారా? పక్క రాజ్యంలో సమస్య వచ్చినప్పుడు, దూరపు బంధువులకు, దూరపు చుట్టాలకు సమస్య వచ్చినప్పుడు సౌలు అనే వ్యక్తి అత్యాగ్రహం తెచ్చుకొని లేదా యెహోవా ఆత్మతో నింపబడి అత్యాగ్రహుడై వాళ్ళకు సహాయం చేయడానికి ప్రయత్నం చేశాడు. అలా సహాయం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఎడ్ల కాడిని విరగ్గొట్టి ఆ 12 ముక్కలు చేసి ఇశ్రాయేలు ప్రజలందరికీ పంపుతాడు. ఎవడైనా సరే మాతో రాకపోతే, యుద్ధానికి రాకపోతే వాడి సంగతి తెలుస్తా, మాతోను సమూయేలుతోను కూడకపోయి యుద్ధానికి రాకపోతే కనుక వాడి సంగతి తెలుస్తా అని సౌలు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఇది గిబియా ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం. ఇది ఎందుకంటే ఇందాక చెప్పా, గిబియా ప్రాంతం అనే వాళ్ళు ఎబెస్గిలాదు వరకు దూర బంధువు వీరిద్దరికే. మిగిలిన 12 గోత్రాల ప్రజలు సంబంధం లేదు ఈ ఎబెస్గిలాదు వారితో. అయితే సౌలు అనే వ్యక్తి రాజు అయిన తర్వాత యెహోవా ఆత్మతో నింపబడి ప్రజలందరినీ భయము ద్వారా కావచ్చు, భక్తి ద్వారా కావచ్చు, ఆత్మ ద్వారా కావచ్చు ఐక్యపరుస్తున్నాడు. మనకు సమస్య వచ్చినప్పుడు రండి అని. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ముందు మీకు ఒక మాట చెప్పా. మొదట్లో మారు మనసు రక్షణ పొందిన వారు ఎలా ఉంటారంటే, పక్కవాడికి సమస్య అంటే సంఘములో ఎవరికో సమస్య అంటే, ఏదో పేదవాడికో దూరం ఉన్న వేడికో సమస్య అంటే, మొదట్లో ఆత్మీయతలో రక్షణ పొంది కొత్తలో మారు మనసు బాప్తిసం పొందిన ఉంటారు చూసారా, వాళ్ళు చూపించే విధేయతను చూసారా అద్భుతంగా ఉంటది. కొత్తలో మారు మనసు బాప్తిసం పొందిన వాళ్ళు వెంటనే విధేయత చూపుతారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అన్న ఈరోజు పరిచర్య ఉంది, అయ్యగారు ఈరోజు పరిచర్య ఉంది అని వెనువెంటనే వచ్చి పరిచర్యకు సహకరించడం కావచ్చు, ప్రోత్సహించడం కావచ్చు. సంఘంలో ఏదైనా కార్యక్రమం ఉన్నా వారి ఆర్థిక ఇబ్బందులు సరిగా లేకపోయినా సరే ఆర్థికంగా ధన సహాయం కావచ్చు, శారీరకంగా కావచ్చు సహకరించేదానికి, ప్రోత్సహించేదానికి ముందుంటారు. ఎప్పుడు తెలుసా? మొదట్లో. మొదట్లో ఎందుకంత ఆత్మీయత, ఎందుకంత భక్తి అంటే దేవుని ఆత్మ, దేవుని నడిపింపు దగ్గరగా ఉండుటను బట్టి అంత ఆత్మీయత, అంత భక్తి ఉట్టి పడతది. సౌలు జీవితంలో ఎగ్జాక్ట్‌గా మనం ఇదే చూస్తాం. సౌలుకు తన 11 గోత్రాల ప్రజలకు సంబంధించిన విషయం కాదది. కేవలం తన గోత్రానికి సంబంధించింది. అది కూడా దూరపు బంధువు. 300 సంవత్సరాల కిందట జరిగిన బంధం అది. అయితే ఇప్పటికీ యెహోవా ఆత్మతో నింపబడతానే వారికెళ్ళి సహాయం చేయడానికి ఆరాటపడ్డాడు. ఆగండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మాట చెప్పాను. జీవితంలో విషయం మర్చిపోకండి. ఆత్మీయంగా మారుమనసు పొందిన వాళ్ళు, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు మీరు ఎన్నాళ్ళైందో మారుమనసు పొంది రక్షణ పొంది, ఆ మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న సమర్పణ, మొదట్లో ఉన్న త్యాగం కాలం మారుతున్న కొద్దీ కోల్పోవటానికి, పోగొట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. విలియం బూత్ అనే దైవజనుడు తాను స్థాపించినటువంటి సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థలో సేవకుల మీటింగ్ చేస్తూ ఉండేవాడు. ఆ సేవకుల మీటింగ్ చేస్తున్నప్పుడు సేవకుల మీటింగ్‌లో ఆయన చెప్తూ ఉండేవాడు. అనేక అద్భుతమైనటువంటి ఉజ్జీవకారుడు ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైన ఉజ్జీవాన్ని రగిలింపజేసి ఆయా దేశాల్లో సాల్వేషన్ ఆర్మీ అనే సంఘాలు స్థాపించినటువంటి దైవజనుడు విలియం బూత్ అనే దైవజనుడు. ఆ విలియం బూత్ అనే దైవజనుడి దగ్గర చాలా మంది సంఘ కాపరులు ఉండేవారు. ఆ సంఘ కాపరులకు వాక్యాన్ని చెబుతూ బలపరుస్తుండేవాడు. అలా సేవకుల మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్పాడట. ఎవరంటే ఈ విలియం బూత్ గారు. ఏమనంటే, మొదట్లో పరిశుద్ధాత్ముడు మీ గుండెల్లో ఉన్న మంట, ఆ మంట, ఆ తీవ్రత
చల్లారిపోవడానికి ప్రయత్నం అవుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థలో ఉన్నటువంటి శామ్యూల్ లోగోస్ బ్రెగల్ అనే ఒక దైవజనుడు, శామెస్ లోగోస్ బ్రెగల్ అనే ఒక దైవజనుడు ఈ విషయాన్ని కోట్ చేస్తాడు. విలియం బూత్ గారు మాకు సేవా తర్ఫీదులో ఈ విషయం చెప్పాడు అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, ఈ సేవలో, పరిచర్యలో, ఆత్మీయతలో మారుమనసు రక్షణ పొందిన తర్వాత, ఆ రక్షణ మారుమనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే దీపం, ఆత్మదీపం, ఆ పరిశుద్ధాత్మ అగ్ని కాలం మారుతున్న కొద్దీ నులువెచ్చగా చల్లారిపోవటానికి, కాలం మారుతున్న కొద్దీ ఆత్మ నూనె, ఆత్మ దీపం చల్లారిపోవడానికి అవకాశం ఉంది. ఆ ఆత్మ దీపాన్ని ఎప్పుడు మండించుకుంటూ ఉండాలి అంటే, వాక్యము అనే నూనెతో, సహవాసము అనే నూనెతో ఎప్పుడు మిమ్మల్ని మీరు మండించుకుంటా ఉండండి. పొర్రపాటును కూడా దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నతకు దూరం కావద్దండి అని మా దైవజనుడైనటువంటి విలియం బూత్ గారు మాకు చెప్పాడు అని శామెస్ లోగోల్ బ్రెగల్ అనే దైవజనుడు చెప్పాడు. ఎందుకు ఈ పదం చెప్పానంటే, ఆనాడు ప్రత్యక్ష గుడారంలో కూడా దీపవృక్షం మీద 24 గంటలు ఎప్పుడు ఆ దీపవృక్షం అనేది మండుతూ ఉండాలి. అలాగే మన ఆత్మీయత, మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ప్రభువు కొరకు బతకాలనే తీవ్రత, తాపత్రత, పరితాపం యెహోవా ఆత్మ ఏ విధంగా సౌలు మీద ప్రేరేపించ చేసిందో, అదే విధంగా ప్రతిరోజు యెహోవా ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ ఏలుబడిలో మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న సమర్పణ, మొదట్లో ఉన్న త్యాగం, మొదట్లో ఉన్న సజీవ యాగంతో కూడిన జీవితం అంతం వరకు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, తప్పకుండా చేయాల్సిందే. పొర్రపాటున ఎందుకు ఈ పదం చెప్పానంటే, సౌలు అనే వ్యక్తి అంత ఆత్మాభిషేకంతో నింపబడి ఆ ఎడ్లమాన్ని ఎరగొట్టి, మీరు నమ్ముతారా? చదువుకుంటూ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారా, లేట్ అవుతుందని. వెళ్ళి సవాల్ విసిరితే ఇస్రాయేలు 12 గోత్రాల ప్రజల్లో 3,30,000 మంది వస్తారు సౌలు యొక్క దెబ్బకు భయపడి. సౌలు పిలిచిన పిలుపుకు చుట్టుపక్కల ఉన్నటువంటి 3,30,000 మంది యుద్ధానికి వస్తారు, సహాయం చేస్తారు. ఎవరికి తెలుసా? సౌలుకు. ఎందుకంత సహాయం వచ్చిందో తెలుసా? యెహోవా ఆత్మతో నింపబడి అందరిని సమకూర్చాడు. ఈ ఆత్మ మీకుంటే, ఈ పరిశుద్ధాత్మ ఏలుబడి మీకుంటే, సంఘంలో మీ గురించి విమర్శిస్తున్నా, మొదట్లో కొంతమంది మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నా, మిమ్మల్ని పక్కకొచ్చి వెనకలొచ్చి లేనిపోని మాటలు అంటున్నా, సహవాసంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఆ అక్క నీ గురించి ఇలా అనేది, ఈ తమ్ముడు నీ గురించి ఇలా అనుకుంటున్నాడు, ఆమె పెద్ద భక్తి పరులాగా బిల్డప్ ఇస్తుందబ్బా, పెద్ద భక్తి పరురాలు అనుకుంటుందబ్బా అని సంఘాలలో ఈ విమర్శలు ఎక్కువ ఉంటాయి. మేజర్గా ఎక్కువ స్త్రీల మధ్య ఉంటాయి. తప్పుగా అనుకోబడి స్త్రీలు అంటున్నారని. ఎందుకంటే ఆది సంఘంలో కూడా అపోస్తుల గారు 6వ అధ్యాయంలో స్త్రీలతోనే గొడవ, ఆది కాండంలో కూడా స్త్రీలతోనే అవ్వతోనే గొడవ. అట్లా అని చెప్పి నేను స్త్రీలను తప్పు చేయట్లేదు సుమా. ఇదే స్త్రీలతో గొప్ప గొప్ప ఉద్యోగాలు కూడా వచ్చాయి. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం అంటే, కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తున్నాను. సో అలా సంఘాల్లో మనకు ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు, అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు మనం. ఎందుకు పట్టించుకోమంటే, అప్పుడు మనం యెహోవా ఆత్మతో, దేవుని ఆత్మతో నింపబడి ఆ ఐక్యతతో వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని దూషణలు ఆడుతున్నా, ఎంత అవమానిస్తున్నా, ఇరుగు పొరుగు వారు ఎన్ని మాట్లాడుతున్నా, దీనత్వంతో, తగ్గింపుతో దేవుని ఆత్మ ఏలుబడిలో నడుస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఆత్మ సహాయం, అది ఆత్మ యొక్క బలం, అది ఆత్మ యొక్క నడిపింపు. కాలం మారుతున్న కొద్దీ ఆత్మ దీపాన్ని చల్లార్చుకున్న వారు ఒక్క మాటను కూడా భరించలేరు. అదే సంఘంలో ఎవరైనా పొరపాటున ఒక మాట అన్నారనుకో మిమ్మల్ని లేదా మనల్ని, ఉగ్రుడైపోతారు, కోపం తెచ్చుకుంటారు. నన్ను ఇంత మాట అంటాడా, వాడు నన్ను ఇంత మాట అంటాడా. ఇంకా సంఘాల్లో అయితే సంఘ పెద్దలుగా చెప్పబడుతున్న వారికి చేయలేదనుకో, వాళ్ళను గౌరవించలేదనుకో, శాలువా కప్పలేదనుకో, అదే నెత్తిన గుడ్డలేదనుకో, అదే సన్మానం సత్కారాలు చేయలేదనుకో, ఇంకంతే. చర్చిలో టాపులు లేచిపోతాయి, సంఘాలు అదేమంటారు స్పీకర్లు పగిలిపోతాయి. ఎందుకంటే ఆత్మ ఏలుబడిలో, ఆత్మ నడిపింపులో ఉంటే గనక మనకు ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని విమర్శిస్తున్నా, ఎన్ని గొడవలు వస్తున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మ ఐక్యతతో సంఘాన్ని కూడగట్టుకొని ముందుకెళ్తారు. మరి అక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే మీ ఆత్మీయతను కూడగట్టుకోవాలనుకుంటే యెహోవా ఆత్మను, దేవుని ఆత్మకు దూరం కావద్దండి. మొదటి ప్రేమకు, మొదటి సహవాసానికి దూరం కావద్దండి. సౌలు మొదటి ప్రేమలో ఉన్నప్పుడు అద్భుతంగా ఉన్నాడు. నేను ఎందుకు ఇంత పదాన్ని గుచ్చి చెప్పానంటే, ఇదే సౌలు ఇదే సౌలు ఇదే సౌలు కాలం మారుతున్న కొద్దీ దావీదుని చంపాలని పరుగులు తీస్తాడు. ఇదే సౌలు దురాత్మ తన హృదయంలోనికి చేర్చుకొని సౌలును చంపాలని, తన కొడుకును, తన వంశాన్ని రాజుగా చేయాలని ప్రయత్నం చేస్తాడు. నాకు ఆ మాటలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. సౌలు మొదటి ప్రేమ ఏమైపోయిందా? యెహోవా ఆత్మ సౌలుకు వచ్చినప్పుడు కాలం మారుతున్న కొద్దీ ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తిస్తున్నాడా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు క్రైస్తవులు చూసినప్పుడు అదే బాధేస్తుంది, అంతే బాధేస్తుంది. నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ రూమ్మేట్ ఒక అబ్బాయి ఉండేవాడంట. ఆ అబ్బాయి రాజస్థాన్లో ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాడు. అయితే వాళ్ళ రూమ్మేట్ వైజాగ్ నుంచి ఒక అబ్బాయి ఉండేవాడు. వైజాగ్లో ఆ అబ్బాయి దేవుని నమ్ముకున్నాడంట, అద్భుతమైన క్రైస్తవుడంట. నాతో ఫోన్ చేసి చెప్తుంటాడు,
సంజు అచ్చం నీలాగా అది చాలా ఆత్మీయంగా, చాలా స్పిరిచువల్‌గా ఉంటాడు. ఆ అబ్బాయి ఏదో మాతో కలవడు. ఏదో లోకంలో ఉంటాడు ఆ అబ్బాయి. ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటాడు. చాలా సాధారణంగా మేము డ్యూటీకెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ సమయం ఉంటదంట వాళ్ళకు. ఎయిర్ ఫోర్స్ దగ్గర వాళ్ళకు డ్యూటీస్ చేస్తారంట. తెలుసు కదా! ఎయిర్ ఫోర్స్ అంటే సో, ఆకాశ విమానాలు, యుద్ధ విమానాలకు సంబంధించిన కేటగిరీకి సంబంధించి ఆళ్ళ డ్యూటీకెళ్ళినప్పుడు చిన్న బైబిల్ తెచ్చుకుంటాడు. ఖాళీ సమయం బైబిల్ చదువుకుంటా ఉంటాడు. మొబైల్ ఎక్కువ వాడడు. మూవీస్ పిలిచినా రాడంట. మునుగాదాం రమ్మన్నా రాడంట. అంటే పార్టీ చేసుకుంటారు కదా జనరల్‌గా. ఆ పార్టీకి కూడా రాడంట. చాలా స్పిరిచువల్‌గా ఉంటాడు. అయితే ఏం జరిగిందేమో తెలీదు సంజు. 3 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మాకన్నా మేము ఒక బీర్ బాటిల్ కొడితే అంటే ఏమంటారంటే మేము ఒక మా వోళ్ళు బీర్ బాటిల్ ఒకటి తాగితే ఈరోజు అబ్బాయి 4, 5 బీర్ బాటిల్ తాగుతాడు. అంటే ఎంత అడిక్ట్ అయిపోయాడంటే దేవుడు లేదు, భక్తి లేదు. ఒకప్పుడు అంత భక్తిగా ఉన్న వ్యక్తి ఈరోజు చూస్తే ఆ అబ్బాయి అంటున్నాడు. నా ఫ్రెండ్ అంటున్నాడు ఏమంటాడంటే, అతను చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. హ్మ్. ఏం లేదు, అది లేదని ఏదేదో బూతులు మాట్లాడతా, దేవుని గురించి ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే మీ క్రిస్టియానిటీలో ఇలా ఉంటారా? అనే క్వెషన్ రైజ్ చేసాడు. మీకు అర్థమవుతుందా? ఇట్లా కూడా ఉంటారా? ఒకప్పుడు ఇంత బాగుండి ఇప్పుడేం సడెన్‌గా ఈ అబ్బాయికి ఇలా జరిగింది. ఏం చేసాడు? అంటే ఏమైంది? ఏం జరిగింది? పోనీ అది ట్రూత్ కాదని ఏమైనా రియలైజేషన్ అయ్యాడా? అది సత్యం కాదని ఏమైనా రియలైజేషన్ అయ్యాడా? అని నన్ను అడుగుతున్నాడు. నేనెందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంది ఉద్రేకాల ద్వారా, ఏమంటారు భావోద్రేకాల ద్వారా, ఎమోషన్స్ ద్వారా కొన్ని డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకొని, ఆ ఎమోషన్ మీద తమ ఆత్మీయతను కట్టుకోవాలనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీ భావోద్రేకాల మీద, ఎమోషన్స్ మీద స్పిరిచువల్ లైఫ్‌ను బిల్డ్ చేసుకోలేరు. మళ్ళా చెప్తాను గుర్తుపెట్టుకోండి. మీ ఎమోషనల్ లైఫ్ మీద కన్నీటి ద్వారా అన్న ఈరోజు నాకు ఎందుకో తెలీదన్న భారం ఉందన్న. అంటే దేవుడు నాకు ఏదో చెప్తున్నాడన్న. కన్నీటి ఉందన్న, భారంతో ఉందన్న అని ఎమోషనల్ ఫీల్ అవుతుంటారు. ఎమోషనల్ ఫీల్ అయిపోయిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. ఈరోజు నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడన్న, పరిచర్యకు పిలుస్తున్నాడన్న, కరువైన, కాటకమైన నన్ను సేవ చేస్తానన్న అని ఎమోషనల్‌గా ఆ రోజు ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనలు కావచ్చు, సేవకుల వాక్యాలు కావచ్చు విని ఎమోషనల్‌గా తీసుకున్న డెసిషన్స్ ఏమవుతాయంటే 2, 3, 4 మంత్స్ తర్వాత వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఉండవు. అప్పుడు వాళ్ళు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు తర్వాత కాలం మారుతున్న కొద్దీ ఆ నిర్ణయాలకు విలువ ఉండదు. ఎక్కడో తుంగలో తొక్కేసింటారు ఆ నిర్ణయాలను. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎమోషన్స్‌తో తీసుకున్నారు. అందుకని ఒక విషయం మర్చిపోకండి. నా డైరీలో నేను మాట రాసుకున్నా. ఏంటో తెలుసా? ఎమోషన్స్ లైక్ ఎ క్లౌడ్స్. క్లౌడ్స్ నెవర్ పర్మనెంట్ అట్ ఎనీ టైమ్. క్లౌడ్స్ అనేవి అంటే మేఘాలు ఉంటాయి కదా! మన ఎమోషన్స్, మన భావోద్రేకాలు అనేవి మేఘాలు లాంటివి. మేఘాలు ఇప్పుడు ఈరోజు ఇటుంటాయి. ఈరోజు ఒక ఆకారంలో ఉంటాయి. 5 నిమిషాల తర్వాత మేఘాల యొక్క ఆకారం మారిపోతది. ఆ మేఘాలు ఇక్కడున్న మేఘాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు మీకు అనిపిస్తది భారం. అబ్బా! దేవా నన్ను పిలుస్తున్నావా అది ఇది. ఆ భారం ఒక సంవత్సరం తర్వాత లేదా సాయంత్రానికి ఉండకపోవచ్చు. ఇప్పుడు కన్నీటి ప్రార్థన మధ్యాహ్నానికి ఉండకపోవచ్చు. సాయంత్రానికి ఉండకపోవచ్చు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందికి భావోద్రేకాలంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఈ రెండిటి మధ్య సతమతమవుతున్నారు. విశ్వాసం వేరు, భావోద్రేకాలు వేరు మై ఫ్రెండ్స్. ఈ రెండిట్లో పవర్‌ఫుల్ ఏదంటే ఫెయిత్. విశ్వాసం అనేది చాలా పవర్‌ఫుల్. భావోద్రేకాలనేవి పుట్టిన పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికుంటాయి. ఫెయిత్ అనేది అందరికుండదు. అదెప్పుడు మర్చిపోకండి. ఈ రెండిటికి మధ్య తేడా తెలియకోకుండా ఈరోజు ఆత్మీయ యాత్ర కొనసాగిస్తున్నారు చాలా మంది. ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే, సౌలు అనే వ్యక్తి భావోద్రేకాల గుండా తన ఆత్మీయతను, తన రాజరికాన్ని కట్టుకుంటాడు. అదేందన్నా అంత మాట అన్నావు? యెహోవా ఆత్మతో నింపబడే గదా! యెస్. యెహోవా ఆత్మతో నింపబడే. కాలం మారుతున్న కొద్దీ ఇదే యెహోవా ఆత్మ పోయి దురాత్మ సౌలులో ప్రవేశించెను అని రాయబడి ఉంటది. చదివిస్తా చూడండి ఆ మాట కూడా. ఇదే యెహోవా ఆత్మ సౌలును ప్రేరేపించింది గదా! సౌలును ప్రేరేపించిన తర్వాత అదే యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటొచ్చిందంట. ఎవరో తెలుసా? సౌలు దగ్గరికి. చూద్దాం ఎక్కడుందో. 16వ అధ్యాయము ఇదే మోసను గ్రంథం 16వ అధ్యాయము 14 వచనం. యెహోవా ఆత్మ చూసారా? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరిపింపగా. చూసారా? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నేను వెరిపింపి ఉన్నది. రైట్. చూసారు కదా? చక్కగా రాయబడింది. ఏముంది అక్కడ? అంతకాలం యెహోవా ఆత్మతో నింపబడిన సౌలు కాలం మారుతున్న కొద్దీ యెహోవా ఆత్మపై అదే యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చేసిందంట. నేను ఎందుకు ఈ పదాన్ని ఇన్ని సార్లు చెప్తున్నానంటే ఇక్కడ చాలాసేపు ఆగానంటే మొదటి యుద్ధం చేస్తున్నటువంటి సౌలులో అద్భుతంగా యెహోవా ఆత్మతో నింపబడింది. చిట్ట చివరి చేస్తున్న యుద్ధం లేదా కాలం మారుతున్న కొద్దీ ఈ కాలం మధ్యలో ఇదే యెహోవా ఆత్మను పోగొట్టుకొని దురాత్మను ఒకటి సంపాదించుకున్నాడు.
మన జీవితాల్లో కూడా మొదట్లో ఉన్న ఆత్మీయ యాత్ర, మొదట్లో ఉన్న ఆత్మీయ యుద్ధం, మొదట్లో ఉన్న ఆత్మీయ శరీర కోరికలు అణుచుకోవడం, మన కళ్ళను, మన చూపులను, మన వ్యామోహాన్ని, బూతు బొమ్మలను, సరస్వక్తులను, అల్లరితో కూడిన ఆటపాటలు మొదట్లో ఎలా అణుచుకుంటారంటే వాళ్ళు యెహోవా ఆత్మతో నింపబడి నలగొడతారు తమ శరీరాన్ని. కాలం మారుతున్న కొద్దీ ఏ శరీరాన్ని అయితే నలగొట్టారో, ఏ కోరికలైతే చంపుకున్నారో కాలం మారుతున్న కొద్దీ మధ్యలో ఆ శరీర కోరికలకు, అలవాట్లకు, చాటింగులకు, ఫోన్ కాల్‌కు, బూతు బొమ్మలకు చిన్న చిన్నగా అవకాశం ఇస్తారు. అలా అవకాశం ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా పరిశుద్ధాత్మ ఏలుబడిలో, పరిశుద్ధాత్మలో నడవాల్సిన వీళ్ళు కాలం మారుతున్న కొద్దీ భ్రష్టత్వానికి అమ్మబడిపోతారు. భ్రష్టులుగా తయారైపోతారు. భ్రష్టత్వానికి తయారైపోతారు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. నా జీవితంలో కాదు, నా జీవితంలో ఎదురు చూసిన కొన్ని సంఘటన. నేను కేరళలో 1 ఇయర్ చదవాల్సొచ్చింది కేరళలో. అలా 1 ఇయర్ ఉన్నప్పుడు ఆ కేరళలో యూత్ మీటింగ్ జరుగుతుందనమాట జనరల్‌గా. యూత్ మీటింగ్ జరిగితే ఆ యూత్ మీటింగ్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొన్ని కార్యక్రమాలుంటాయి. యూత్ కార్యక్రమాన్ని ఎంటర్‌టైన్ చేయడానికి, యవనస్తులను ఎంటర్‌టైన్ చేయడానికి. ఆ యూత్ మీటింగ్ ఎంటర్‌టైన్ చేస్తున్నప్పుడు అందులో ఒక కార్యక్రమం ఏంటంటే సాంగ్స్ పాడడం. ఆ తర్వాత ఇప్పుడు పాట పాడారనుకో దేవుని పాటలే. దేవుని పాటలు పాడుతున్నప్పుడు చివరిలో లైన్ ఒక అక్షరం వస్తది కదా! ఆ అక్షరాన్ని తీసుకొని మళ్ళా పాట పాడడం. అంతాక్షరి లాగా ఏదో సంథింగ్ అంటారు కదా! అలా పాటలు పాడడం. బైబిల్ క్విజ్ జరగడం. బైబిల్‌లో క్విజ్ క్వెషన్స్ చేయడం. గ్రూపులు డివైడ్ చేయడం అట్లుండేది. అయితే ఇదంతా మంచిగానే ఉంది. అయితే ఇదే బైబిల్ కాలేజ్, ఇదే యూత్‌లో కూడా ఫ్యాషన్ షో అనేది ఒకటి క్రియేట్ చేశారు. అంటే ఫ్యాషన్ షో అని కూడా ఒకటి తయారు చేశారు. అక్కడ ఏం జరిగిందంటే ఇది బైబిల్ కాలేజ్ అంటే ఐ మీన్ అది చర్చ్. యూత్ మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు ఫ్యాషన్ ఉంటదనమాట. ఫ్యాషన్ షో ఉంటది. సో ఇటుపక్క బాయ్స్, గర్ల్స్ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మధ్యలో ఇప్పుడు మనం ఫ్యాషన్‌లో ర్యాంప్ వాక్ ఎలా చేస్తారో సేమ్ అలా ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ర్యాంప్ వాక్ చేస్తున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో అబ్బాయిలు కూడా ఈడి దాకా స్కర్ట్స్ ఏసుకోని అబ్బాయిలు ఈడి దాకా స్కర్ట్ చేసుకొని ర్యాంప్ వాక్ చేస్తున్నారు. నేను చదువుతున్నటువంటి ఆ యూత్ మీటింగ్‌లో ర్యాంప్ వాక్ చేస్తున్నారు. అది చూసినప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఈడి దాకా నిక్కర్లేసుకొని అంతెందుకు ట్రిప్స్‌కెళ్ళినా, టూర్స్‌కెళ్ళినా ఏ బైబిల్ కాలేజ్‌లో స్టూడెంట్స్ అయితే ఉన్నారో, రాబోయే దినాల్లో కాబోయే సేవకులైతే ఉన్నారో, పాటలకు అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అబ్బాయి అమ్మాయిలా నటిస్తూ, అమ్మాయి అబ్బాయిలా నటిస్తూ సినిమా పాటలకు డాన్స్‌లేస్తారు. అంటే నేను అందరిని అంటలేను సుమా, నేను చూసాను. నా జీవితంలో చూసాను. నేను షాక్ అయిపోయా. ఆశ్చర్యపోయా. ఓమ్మో! ఇలా కూడా ఉంటారా అని. బిలీవ్ మీ భయంకరంగా నా అంతరంగంలో వేదన. నేను సేమ్ అదే బస్సులో ఉన్నా. అదే బస్సులో పాటలు పాడి ఎగురుతున్న అదే బస్సులో ఉన్నా. అదే బస్సులో కిటికీ వారన సీట్‌లో కూర్చొని తల కిందకి దించుకొని ఏడ్చుకుంటూ వస్తున్నాను నేను. ఏడ్చుకుంటూ వచ్చిన. అదే ట్రిప్‌కి పోవడం. సెకండ్ టైమ్ మళ్ళా ట్రిప్పేశారు. నన్ను భంగపడ్డారు మన ఆంధ్ర వాళ్ళు. వెళ్దాం రా అంటే అస్సలు వెళ్ళలేదు. అసలు వెళ్ళను. అదే గదిలో నా రూమ్‌లోనే ఉన్నాను. ఎందుకు ఈ పదం చెప్పానంటే ఒక్కసారి మనం కాంప్రమైజ్ అయిపోతే అలా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి గనక పాపం విషయంలో, వ్యభిచార విషయంలో, కాముకత్వం విషయంలో ఒక్కసారి మనం యెహోవా ఆత్మను, పరిశుద్ధాత్మను త్రోసివేస్తే గుర్తుపెట్టుకోండి భ్రష్టత్వానికి అప్పగిస్తాడు చాలు. దేవుడే మన భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. ఇది నేను చెప్పింది కాదు సుమా. రోమిలికి రాసిన పత్రిక చూపిస్తా చూడండి. ఎందుకంటే ఈ విషయాన్ని ఎన్ని సార్లు గుచ్చి చెప్తున్నానంటే కొంచెం త్వరగా చెప్పాలని ఉంది. యవనస్తులు మన మధ్యలో ఎంతో కొంతమంది ఉన్నారు కాబట్టి ఉపయోగపడతదని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలా మంది యవనస్తులు ఈ సోషల్ మీడియాకు ప్రభావితులై లేదా సమాజంలో జరుగుతున్న విషయాలు కరెక్టేలే, ఏం తప్పు కాదు, ఇప్పుడున్న జనరేషన్ ఇదంతా కామనేలే అని కాంప్రమైజ్ అయిపోయి, ప్రాముఖ్యంగా కాంప్రమైజ్ అయిపోయి మొదటున్న ఆత్మీయత, మొదటున్న భక్తిని చంపేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఒక అన్నగా, ఒక సేవకుడిగా మీతో నేను పంచుకుంటుంది ఏంటంటే దయచేసి అలాంటి కాంప్రమైజ్ కావద్దండి. అయిపోయిన తర్వాత మీ జీవితాలు ఎలా తారుమారవుతాయో సాక్షాత్తు పౌలు తన పత్రికలో రాస్తాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక, పౌలు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. 1వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు ఈ పాయింట్ చూసారా? పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నీయనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఎవరు అప్పగించారట? భ్రష్ట మనసుకు దేవుడే వారిని అప్పగించారట. మీకేమైనా అర్థమవుతుందా? ఒకప్పుడు సౌలు మీద యెహోవా ఆత్మ వచ్చింది. కారణం ఏంటి? యెహోవాయే తన ఆత్మతో నింపాడు. ఎవరిని? సౌలును. కాలం మారిన తర్వాత అదే యెహోవా, అదే ఆత్మతో నింపినటువంటి యెహోవా తన ఆత్మను తీసుకొని మళ్ళా తిరిగి అదే యెహోవా దురాత్మను పంపించాడంట. మీకు అర్థమవుతుందా? సేమ్ ఎగ్జాక్ట్‌గా ఈ రోజు క్రైస్తవ జీవితాల్లో చాలా మంది జీవితాల్లో ఒకప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ ఏలుబడిలో నడిచిన వాళ్ళు, అదే దేవుని దగ్గర సన్నిధిని, దేవుని ప్రభావాన్ని పొందుకున్న వాళ్ళు కాలం మారుతున్న కొద్దీ దేవునికి ఇయ్యాల్సిన విలువను ఇవ్వక కామతృప్తులై మనసులో దేవునికి చోటు ఇవ్వనొల్లక అంటే దాని అర్థం ఏంటి తెలుసా?
నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ మనసు చెప్తది నీకు. అరే తప్పురా ఇది. వద్దు ఇలా మాట్లాడొద్దు, ఇలా చూడొద్దు. ఇది తప్పు అని చెప్తది. తప్పు అని నీ మనసు చెప్తుందంటే, నీ మనసులో దేవుడు చోటు అడుగుతున్నాడని అర్థం. నీ మనసులోకి నేనొస్తా. ఆ తప్పు చెయ్యొద్దు, తప్పు చెయ్యొద్దు అని. ఆ మనసులోకి చోటు అడుగుతున్నప్పుడు నువ్వు వద్దు అని నీ మనస్సాక్షి మాట పక్కన పెట్టేసి, నువ్వు మాటి మాటికి ఆ తప్పు చేస్తే గనక గుర్తుపెట్టుకో, నీ మనసు తిరిగి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి నీ మనసులోంచి వెళ్ళిపోయి అదే మనసును దేవుడే భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. ఎంతలా భ్రష్టాత్మకు అప్పగిస్తాడంటే కాలం మారుతున్న కొద్దీ వారికి ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి వినపడదు. వాళ్ళకి ఎంతగా వాక్యాన్ని బోధించినా వాళ్ళకి వినపడదు. ఎంతగా పాటలు పాడినా వాళ్ళకి స్పర్శ ఉండదు. మీకు గుర్తుందా? యెహోవా ఆత్మ ఆహ్, సౌలుకు ప్రజల యొక్క ఏడుపులు వినపడతానే, వాళ్ళు ఏడుస్తానే, వాళ్ళ వినపడతానే, ఆ వార్త వినగానే యెహోవా ఆత్మ అని మనం చదువుతాం. ఆ వార్త వింటనే రియాక్ట్ అయ్యాడు. ఎవరు? సౌలు. ఆ వార్త వింటనే రియాక్ట్ అయ్యాడు. మొదట్లో మనం గూడా ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే, పాట పాడుతుంటే గుండెల్లో గుచ్చబడుతుంది. పాట పాడుతున్నాడు. మనం ఓన్‌గా బైబిల్ చదువుతున్నప్పుడు గూడా కళ్ళల్లో కన్నీరు గారుతది. మనం చదువుతున్నప్పుడు యోసేపు చరిత్ర కావచ్చు, బైబిల్‌లో గొప్ప చరిత్ర కావచ్చు, యేసుక్రీస్తు త్యాగం కావచ్చు, పౌలు యొక్క సేవా జీవితం కావచ్చు, వాళ్ళ సమర్పణ కావచ్చు, చదువుతున్నప్పుడు కళ్ళల్లో కన్నీరు గారుతది. ఆయన ప్రేమ అర్థమవుతది. కాలం మారిన తర్వాత దేవునికి దూరం అయిపోయినప్పుడు వాక్యం అర్థం కాదు. కళ్ళల్లో కన్నీరు రాదు. ప్రార్థన చేయబుద్ధి కాదు. పాట అర్థం కాదు. పాట పాడబుద్ధి కాదు. ప్రార్థన చేయబుద్ధి కాదు. ప్రార్థన అంత రుచించదు. ఎందుకంటే మన హృదయం అనేది దేవునికి ఎడబాసిపోయి దేవునికి దూరం అయిపోతుంది. నేను ఎందుకు ఈ పదాలు ఈ మాట చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి మిత్రమా. మొదట భక్తి, మొదట యుద్ధం, మొదట భక్తి, మొదటి యుద్ధం, అంతం వరకు ఆ యుద్ధాన్ని కాపాడుకోవడానికి మొదట మనం కనపరుస్తున్న ఆత్మీయ యుద్ధాన్ని అంతం వరకు కనపరచడానికి ప్రయత్నం చేయండి. సౌలు తన జీవితంలో చేసిన మొదటి యుద్ధం అమోఘం, అద్భుతం. ఎంత అద్భుతంగా చేశాడంటే ఇశ్రాయేలు జాతి మొత్తం ఆశ్చర్యపోయారు. అబ్బా! ఇది కదిరా రాజు అంటే, ఇలాంటోడు కదిరా మనకు రాజు కావాల్సింది అని ఇశ్రాయేలు జాతి మొత్తం ఆశ్చర్యపోయారు. అతడు చేసిన యుద్ధాన్ని చూసి. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇదే జరుగుతుంది. మొదట్లో మన భక్తిని చూసి, మన ఆత్మీయతను చూసి మన కుటుంబ సభ్యులు అనుకుంటారు. మన సంఘ పెద్ద, మన సంఘ పాస్టర్ గారు అనుకుంటారు. అబ్బా! ఏం యవ్వనస్తుడండి, ఏం యవ్వనస్తురాలండి, అద్భుతమైన ప్రార్థనా పరురాలండి, అద్భుతమైన పరిచారకురాలని అని అంటారు. ఎప్పుడో తెలుసా? మొదట్లో. కాలం మారిన తర్వాత అదే యవ్వనస్తులు, అదే యవ్వనస్తురాళ్ళు ప్లేటు మార్చి అదే సంఘాల్లో నీచమైన కార్యాలు చేస్తున్నటువంటి ఒడికొడుతున్న వారు ఎంతమందో. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఆహ్, సంఘంలో ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు. ఈ ప్రేమించిన ప్రేమికులు ఎలా ఉంటారంటే సంఘంలోనే రేపు సండే అనుకో, ఈరోజు సాటర్‌డే నైట్ డిస్కస్ చేసుకో. రేపు సండే ఏ డ్రెస్ ఏసుకొద్దామా అని. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ అనుకో, లేదా బ్లాక్ డ్రెస్ అనుకో. ఈ అమ్మాయి బ్లాక్ డ్రెస్ ఏస్తే, ఈ అబ్బాయి బ్లాక్ డ్రెస్ వేస్తారు రేపు సండే. సో, ఇద్దరు ఏకవిధిగా అదే డ్రెస్ ఏసుకొని సండే ఆరాధనలో పాల్గొంటారనమాట. అలా చట్టాపట్టాలేసుకొని ఇద్దరు ఎంచక్కా సంఘంలోనే ఏమంటారు, ఇలాంటి గ్రూపులు, ఇలాంటి జంటలు తయారైపోయాయి. ఇప్పుడున్న జనరేషన్‌లో సంఘంలో పవిత్రమైన చూపు, పరిశుద్ధమైన చూపు, సంఘాలలో పవిత్రమైన మొదటి ప్రేమ, ఆత్మీయ యుద్ధం చాలా కరువైపోయిందండి. చాలా చోట్ల నేను విన్నప్పుడు బాధేస్తది. సంఘాల్లోనే ఇలాంటి దురాత్మమైనటువంటి క్రియలు పొందుకుంటున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం అనిపిస్తది. ఎంతో బాధగా ఉంటుంది. కాబట్టి దయచేసి మై ఫ్రెండ్స్, మీ సంఘాలు, మీరు వెళ్తున్నటువంటి సంఘాల్లో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యవనస్తులు గమనించండి. అబ్జర్వ్ చేయండి. వీలైతే సంఘాల్లో ఇలాంటి దురాత్మకమైన భ్రష్టత్వమైనటువంటి క్రియలు జరగకోకుండా కాపాడండి. లేదా సంఘం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఇలాంటి దురాత్మకమైనటువంటి భ్రష్టత్వం కూడుకున్నటువంటి పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అలా మొదట్లో ఉన్న ఆత్మీయత కోల్పోయిన వాళ్ళు చాలా మంది. అయితే మొదట్లో ఉన్న ఆత్మీయతను చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. అబ్బా! వీళ్ళు ఏం భక్తి పరులు, ఎంత ఆత్మీయులు. వాళ్ళ ఆత్మీయతను చూసి ఆశ్చర్యపోతారు. అలా సౌలు మొదటి యుద్ధాన్ని ఎంత అద్భుతంగా చేశాడంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా సౌలు ఉన్నటువంటి వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు లేదా ఇశ్రాయేలు ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా చేశాడు. ఆ విషయాన్ని మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ఉంటది, చూపిస్తా చూడండి. మరునాడు మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యన చొచ్చి మధ్యాహ్నంలో అమ్మోనీయులను హతము చేయగా వారిలో వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పోజాలకుండా చెదిరిపోయారు. రైట్. సౌలు యుద్ధానికి వెళ్ళి అమ్మోనీయుల దగ్గర యుద్ధానికి వెళ్ళాడు. మొత్తం రాత్రి అంతా ప్రయాణం చేసి యుద్ధంలో అద్భుతంగా విజయం సాధించాడు. లక్షల మందిని, వేల మంది చంపేసిన తర్వాత యుద్ధం చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది? 12 సౌలు జనులు ఏమంటున్నారు? ఇప్పుడు సౌలు చేసిన యుద్ధం ఉంటది కదా, ఆ సౌలు చంపిన విధానం, ఆ సౌలు చేసిన యుద్ధాన్ని చూసి ఇంకా జనులు ఏమనుకుంటారో చూడండి. ఇప్పుడు ప్రజలు ఉంటారు కదా, ఇప్పుడు సౌలు యుద్ధం చేశాడు. ఆ యుద్ధం కానీ కత్తిసాము కదా చేసిన తర్వాత ఆశ్చర్యపోయారు జనులందరూ. అప్పుడు జనులు ఏమనుకుంటారో చూడండి. జనులు అనుకుంటారు 12వ జనులు సౌలు మనల్ని ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపినట్లు ఆ మనుషులు తెప్పించడని సమూయేలుతో అనగా సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలిగజేసిన గనుక ఈ దినమున ఏ మనుషులు మీరు చంపవద్దు, మనము గిల్గాలునకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించదము రండి అని చెప్పి సమూయేలు జనులను పిలవగా జనులు గిల్గాలునకు వచ్చి
గిల్గాలులో యెహోవా సన్నిధి సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధి సౌలును ఒక పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించిరి. రైట్. చూసారా? జనులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు జనులు అంటున్నారు, మీకు గుర్తుందో లేదో 2 వారాల కిందట మీకో మాట చెప్పా. దేవుడు మనల్ని పరిచర్యకి పిలిచినప్పుడు 2 జరుగుతాయి. ప్రైవేట్ అనౌన్స్‌మెంట్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ అని. ఈ పబ్లిక్ అనౌన్స్‌మెంట్‌లో 2 ఉంటాయని చెప్పా. ఏంటంటే నువ్వు పబ్లిక్‌గా సేవకొచ్చినప్పుడు నీకెలా తెలుస్తదంటే నిన్ను ప్రోత్సహించే వాళ్ళుంటారు. దేవుడు నిన్ను సహకరించి నీ పరిచర్యకు కావచ్చు, నీ పిలుపుకు కావచ్చు సహకరించే, ప్రోత్సహించే వ్యక్తులను విశ్వాసం లేవనెత్తాడు. నంబర్ 2 అదే విధంగా నిన్ను విమర్శించి కిందికి లాగే వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ ఎగ్జాక్ట్‌గా సౌలు జీవితంలో ఇదే జరిగింది. సౌలును కూడా కొంతమంది విమర్శించారు అని చెప్పాను కదా! ఇప్పుడు సౌలు అద్భుతంగా యెహోవా ఆత్మతో నింపబడి యుద్ధం చేసింటే, ఆ యుద్ధాన్ని చూసి జనులందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన జనులు ఒకప్పుడు సౌలును విమర్శించిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళని పట్టరండ్రా. చంపుదాం వాళ్ళని. ఒకప్పుడు వీడు మనకు రాజా. వీడు రాజా అని విమర్శించారు కదా! వాళ్ళని పట్టరండి. వీడిని చంపుదాం అన్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏంటి ఆ మాట అంటే గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే అందరిని మెప్పించాలనుకోవడం అసాధ్యం. అందరినీ సంతోషపెట్టాలనుకోవడం అసాధ్యం. ఒక నాయకులంగా, ఒక సేవకులంగా మనం అందరినీ మెప్పించలేం. అందరినీ ఇష్టపడే విధంగా చేయలేం. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. దేన్ని మాట్లాడాల్సిందో తలా తోక లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి దయచేసి విమర్శలు మీ కళ్ళెదుట పడినప్పుడు, ఆ విమర్శలు ఎంతవరకు వాస్తవం ఉందని గ్రహించి, ఒకవేళ విమర్శలు సత్యం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్దాం. లేదనుకోండి దాన్ని వదిలేసేయండి. సో, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏందంటే, సౌలు జీవితంలో కూడా విమర్శలొచ్చాయి. ఆ విమర్శించిన వాడికి దేవుడు బుద్ధి చెప్పాడు. ఎలా బుద్ధి చెప్పాడో తెలుసా? దేవుడు నన్ను అభిషేకించారా? కాబట్టి నా మాట వినండి. నన్ను నమ్మండి. నేను దేవుని చేత అభిషేకింపబడ్డాను అని అడుక్కోలే సౌలు. దేవుడు పని చేయించాడు. దేవుడే వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసులు తెప్పించే విధంగా అద్భుతంగా సౌలును వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. మీకు అర్థం బాగా చెప్తా. ఒకప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఏంటి ఈ అబ్బాయి కూడా సేవకుడేనా? ఏంటి ఈ అబ్బాయి కూడా వాక్యం చేస్తాడా? ఏంటి ఈ అబ్బాయి కూడా పరిచయం చేస్తాడా? అని నన్ను విమర్శించిన ఉన్నారు. కాలం మారుతున్న తర్వాత దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని చూసి, దేవుడు నా నోటిని, నా జీవితాన్ని, ఈ పరిచర్యలు వాడుకుంటున్న విధానాన్ని చూసి, ఎవరైతే ఈ అబ్బాయి కూడా పరిచయం చేస్తాడా? ఈ అబ్బాయి కూడా వాక్యం చెప్తాడా? అని అన్న వాళ్ళే ఈ రోజు నా దగ్గరకొచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఈ రోజు నా దగ్గరకొచ్చి, అయ్యా నిజంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుడు మీకు ఆ అభిషేకాన్ని ఇచ్చాడు అని నా దగ్గరకొచ్చి నేను సేమ్ ఇదే చెప్తున్నా. ఈ రోజు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే, ఈ రోజు మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళే, ఏంది నువ్వు కూడా పెద్ద భక్తిపరురాలువా? నువ్వు కూడా పెద్ద భక్తిపరుడువా? అని విమర్శించిన వాళ్ళే, మొఖాన్ని ఉమ్మేసిన వాళ్ళే, నువ్వు నిజంగా ప్రభుతో అంటు కట్టబడి యెహోవా ఆత్మతో నడుస్తూ ఉంటే, రేపొద్దున వాళ్ళే నీ దగ్గరకొచ్చి, "అక్క నా కోసం ప్రార్థన చేయండి అక్క. అక్క నా కోసం ప్రార్థన చేయండి అక్క" అని అంటారు. మీ బంధువులే, మీ చుట్టాలు, నీ స్నేహితులు అంటారు. ఎగ్జాక్ట్‌గా నా ఫ్రెండ్స్ జీవితంలో కూడా ఇలా జరిగింది. నా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయినోళ్ళే. ఈరోజు నా ఫ్రెండ్స్ గాని కొంతమంది మెసేజ్‌లు చేస్తుంటారు. "సంజు మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్‌కి ప్రార్థన చేయాలి." సో, నేనేమంటానంటే సౌలు ఆత్మతో నింపబడి పని చేస్తుంటే, తను చేయాల్సిన పని చేస్తూ ఉంటే, విమర్శించిన వాళ్ళే రేపొద్దున వాళ్ళ తప్పు తెలుసుకొని నీ దగ్గరకొస్తారు. సో, అలా మొదటి యుద్ధం, మొదటి ఆత్మీయ యుద్ధం, మొదటి భౌతికమైన యుద్ధం అద్భుతంగా జరిగింది. సో, మన ఆత్మీయ యాత్రలో కూడా మొదటి ఆత్మీయ యుద్ధం అద్భుతంగా ఉంటది. ఇది నో డౌట్ ఎట్ ఆల్. మీ సంఘాల్లో కావాలంటే చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్‌ని చూడండి. మొదట్లో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, మొదట్లో ఆత్మీయత రక్షణలు పొందిన వాళ్ళు నేను చూస్తుంటాను అప్పుడప్పుడు. మా నాన్నగారు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు అడుగుతారు కదా ప్రశ్నలు. "నాయనా ఎందుకు నువ్వు ప్రభువుని అంగీకరించాలనుకుంటున్నావు" అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఆ నదిలో అంటే ఆ నీళ్ళలో ఉన్నప్పుడు ఆ డైలాగులు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, "పాస్టర్ గారు క్రీస్తే నా రక్షకుడని" అని గందగంద స్వరంతో, ఆ ఏడుపుతో, ఆ బాధతో నాకు అనిపిస్తది అప్పుడు కింద ఉన్నటువంటి పారుతున్న నీళ్లు ఇవి ఈ నది నీళ్ళా? లేకపోతే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్ళా అనిపిస్తది. అంటే అంతలా ఏడుస్తారనమాట. "ఊరుకో నాయన ఊరుకో" అని మేము పక్కన నుండి ఓదారుస్తాం. అంటే తప్పని నేను అనటంలే. నేను వాళ్ళని తప్పులు పట్టట్లే. నేనేం మాట్లాడుతున్నానంటే అంత భక్తి. వాళ్ళు ఏడుస్తూ, ఏడుస్తూ నాకనిపిస్తది. ఈ నదిలో పారుతున్న నీళ్లు, ఈ నది నీళ్ళా? వాళ్ళ కన్నీళ్ళా అని. అంతలా ఏడ్చినటువంటి వీళ్ళు ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం తర్వాత అసలు కనరారండి. అసలు మందిరంలోనే కనరారు. అసలు ఎక్కడున్నారంటే వాడు ఎక్కడో తిరుగుతుంటాడు, ఏం చేస్తుంటాడో వాడికి తెలీదు. మందిరానికి రాడు, పరిచర్యకి రాడు, ప్రార్థన చేయడు, ఏం చేయడు. అరే! ఒకప్పుడు అంత కన్నీటితో, అంత బాధతో పాస్టర్ గారు యేసే నా ప్రాణ రక్షకుడని ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఆమంతనే ఏడ్చిన వాళ్ళు కాలం మారిన తర్వాత ఎక్కడికెళ్ళిపోయారు. దయచేసి మై ఫ్రెండ్స్ చేతులు జోడించి చెప్తాను. ఒక అన్నగా దయచేసి మొదటి ఆత్మను, మొదటి ప్రేమను, మొదటి సహవాసం పోగొట్టుకోకండి. పోగొట్టుకుంటే వచ్చే వేదన, బాధ మీకు అర్థం కాదు. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘంలో చెప్పాడు దేవుడు. కాబట్టి దయచేసి మై ఫ్రెండ్స్ మర్చిపోకండి. మీకు గుర్తుందా? సో, ఈ విషయాన్ని సౌలు చెబుతాను. రెండో విషయానికి వెళ్ళిపోతాను. సమయం అయిపోతుంది కనుక 10 నిమిషాలు ముగించేస్తాను. ఇక సౌలు ఆ సమూయేలు యొక్క చిట్ట చివరి యొక్క ప్రసంగం. ఒకవేళ అద్భుతమైనటువంటి సౌలు ఇలా యుద్ధం జరిగింది. మొదటి యుద్ధం అయిపోతానే అందరూ బహుగా సంతోషించారు. ఎంతలా సంతోషించారంటే ఆనందించారు. బహు సంతోషించారు. చూడండి అక్కడ రాయబడింది చక్కగా. 11వ అధ్యాయం చిట్ట చివరి వచనంలో
జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించిరి. ఈ 14వ వచనంలో ఒక మాట ఉందండి. మనం గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాం రండి అని చెప్పి సమూయేలు జనులను పిలువగా 2 వీక్స్ బ్యాక్ ఒక సిస్టర్ క్వశ్చన్ అడిగింది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే మీకు గుర్తుందో లేదో, రాజ్య పరిపాలన పద్ధతిని 2 సార్లు నిర్మిస్తారనమాట. అంటే 2 సార్లు మనం స్థిరపరుద్దాం రండి అని. సేమ్ ఇక్కడ మరలా రాజ్య పరిపాలన పద్ధతి అని ఉంది. అని సమూయేలు పిలవగా ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు? 14వ వచనం. మనం గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాం రండి అని చెప్పి సమూయేలు జనులను పిలవగా, సమూయేలు పిలుస్తున్నాడు. అయ్యా యుద్ధం బాగా జరిగింది, సంతోషమే. యుద్ధం బాగా జరిగింది. మీరు కూడా బాగా ప్రార్థన చేశారు. అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. అద్భుతమైన ఆత్మీయత వచ్చింది. అద్భుతంగా పాట పాడాడు. అద్భుతంగా ప్రసంగం చేశాం. మంచిది, నేను దేవుని స్తోత్రం, మంచిది. అయితే ఆ సంతోషానికి కాస్త బ్రేకులేసి రండి, మళ్ళా ఒకసారి వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతి గురించి మళ్ళీ ఒకసారి ఆలోచన చేద్దాం అని సమూయేలు పిలవగా, ఇక్కడ సమూయేలు మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే మనకు ఒక జబ్బు ఉంటుంది. మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరిగినా, మన జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగినా, అద్భుతంగా ప్రసంగం చేసినా, అద్భుతంగా పాట పాడినా, అద్భుతమైన పరిచర్య చేసినా, ఇక మనకు రెక్కలు ఉండవు. అదేమంటారు, భూమి మీద నిలవడం, మనం రెక్కలు వచ్చేస్తాయి. అలా రెక్కలు వచ్చి పడిపోకుండా, జారిపోకుండా సమూయేలు లాంటి ప్రవక్త, సమూయేలు లాంటి అద్భుతమైన దైవజనులు మన పక్క నుండి బలపరచడం. నాయన అనుగు, జాగ్రత్త, రాజ్య పరిపాలన పద్ధతి గురించి మరొకసారి మాటికి చెప్పే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఏమన్నా తెలుసా, ఆదాము హవ్వ ఉన్నారు కదా, హవ్వ పండు తెంపబోతున్నప్పుడు హవ్వకు ఒక ఆత్మీయమైన స్పిరిచువల్ ఫ్రెండ్ ఉండి, పండు తెంపబోయే పొజిషన్లో, తను తినబోయే పొజిషన్లో ఆత్మీయమైన స్పిరిచువల్ ఫ్రెండ్ వచ్చి అవ్వ ఆగు, ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు పండుగ, ఎందుకు తింటున్నావు, అది తినద్దన్నాడు కదా దేవుడు, తప్పు, అలా చేయకూడదు అని ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ వస్తే ఆటంకపరిచింటే ఎలా ఉండేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థం చెప్తా. ఇప్పుడు దావీదు ఉన్నాడా, సాయంత్రం అయితేనే మిద్ది మీదకి వచ్చానే అలా చూస్తూ ఉన్నాడు. కింద ఒక స్త్రీ కనపడింది. ఎవరు ఆ స్త్రీ? బెత్షెబా కనపడింది, స్నానం చేసుకుంటుంది. ఇప్పుడు దావీదు చూసిన వెంటనే తన పాపం చేయలేడుగా. దావీదు మిద్ది మీదకి వచ్చి చూశాడు, ఒక స్త్రీ అర్ధనగ్నంతో స్నానం చేస్తుంది. స్నానం చేస్తానే ఒక ఆత్మీయుడు కను తిప్పుకోలేకపోయాడు. అలా చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తూ ఉంటున్నప్పుడు అనుకుందాం, దావీదుకు స్పిరిచువల్ ఫ్రెండ్ నాతానో లేదా ఇంకో ఫ్రెండ్ అనుకుందాం. అదే టైంలో నాతానో లేదా ఒక స్పిరిచువల్ ఫ్రెండో వచ్చి దావీదు ఏం చేస్తున్నావు అని అన్నాడు అనుకో, దావీదు చూసాడు కదా. నేను ఎందుకు ఈ పదం చెప్పానంటే, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది తెలుసా, మనం తప్పు చేస్తున్నప్పుడు, మన పాప భూయిష్టమైన జీవితంలో పడిపోతున్నప్పుడు మనకు పక్కన ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే మనం పడిపోకుండా కొన్నిసార్లు మనం నాటకపరుస్తూ, అడ్డుకట్ట వేస్తూ నడిపిస్తున్నటువంటి స్పిరిచువల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ ఆ టైంలో కనుక దావీదు యొక్క స్పిరిచువల్ ఫ్రెండ్, బహుశా నేను చెప్తున్న ఊహ మాత్రమే, ఉండి దావీదును ఆ టైంలో కనుక ఆపినింటే, ఆ టైంలో ఎవరైనా వచ్చి ఆపినంటే, హవ్వ పండు తింటున్న టైంలో ఒక స్పిరిచువల్ ఫ్రెండ్, లేదా దావీదు వ్యభిచారం చేయబోతున్నప్పుడు ఆ చూపులు చూస్తున్నప్పుడు ఎవడైనా ఆత్మీయ ఫ్రెండ్ వచ్చి గద్దించింటే, ఆ టైంలోనే కనుక గద్దించింటే, ఆపినింటే, దావీదు జీవితం ఇంకొకలా ఉండేది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు భయంకరమైన మన గతంలో జరిగిన దోషాలు, తప్పులు ఉంటాయి. ఆ తప్పులు మన జీవితంలో జరగకోకుండా ఆపినింటే ఎవరన్నా, అద్భుతం ఉంటుంది అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే సమూయేలు అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక స్పిరిచువల్ నాయకుడిగా, సేవకుడిగా, దాసుడిగా అద్భుతమైన నాయకుడు అండి సమూయేలు. ఆ సమూయేలు పడిపోకుండా ఇశ్రాయేలు జాతి నాశనం అవ్వకుండా మాటి కాపాడుతున్నాడు. ఎంత అద్భుతమైన సమూయేలు ప్రవక్త కదా. అలా రండి, మరలా రాజ్య పరిపాలన పద్ధతిని చేద్దాం అనుకుందాం. మన ఇంట్లో పార్టీ జరుగుతుంది, బాగా కేకులు ప్రార్థన చేస్తుందాం, మోకరించండి అన్నారు అనుకో, మన పిల్లల్లో కానీ మన కుటుంబంలో కానీ ఒకరికో ఇద్దరికి వస్తుంది. మళ్ళా ప్రార్థన, ఈ ప్రార్థనతో చచ్చిపోతారు అబ్బా, ఎంచక్క పార్టీ చేసుకుంటే మళ్ళా ప్రార్థన అంటారు మాటికి అనే ఒక చిరాకు వస్తుంది కొంతమందికి, అనే కోపం వస్తుంది. కానీ నిజమైన స్పిరిచువల్ వ్యక్తికి ఈరోజు మన ఆనందం, మన సంతోషం అంతా దేవుడే కదా అని మాటికి దేవుని మీద ఆధారపడే మనస్తత్వం కలిగిన వాడు ఎవరంటే సమూయేలు. సరే, విషయానికి వద్దాం. సో అలాంటి సమయంలో చిట్ట చివర తన ప్రసంగం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన ప్రసంగం చేస్తాడో చూద్దాం. దానికంటే ముందు సమూయేలు అనే వ్యక్తి చిట్ట చివరి న్యాయాధిపతి. అయితే ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు మొత్తం బైబిల్లో? ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు చెప్తారు ఎవరైనా? బైబిల్లో మొత్తం ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? ఎవరైనా ఒకరు, ఎనీబడి వన్స్? త్వరగా, సమయం లేదు. బైబిల్లో ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? ఏంటండి, ఎవరు తెలీదా? 14. ఓకే, ఇంకా ఎనీబడి ఎల్స్?
ఎనీబడి ఎల్స్? బైబిల్‌లో ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? రైట్. సో, బైబిల్‌లో న్యాయాధిపతులుగా పిలువబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మోషే కూడా న్యాయాధిపతిగా పిలువబడతాడు. అంటే న్యాయం తీర్చే వ్యక్తిగా పిలువబడతాడు. అలా పోల్చుకుంటే వి కాంట్ కౌంట్ ఇట్. అంటే అలా అలా మనము చెప్పలేం గానీ, బైబిల్‌లో న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి అలాగే చిట్ట చివరి వ్యక్తి ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను రిఫరెన్స్ కూడా ఇస్తాను. కాబట్టి మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఒత్నీయేలు వీళ్ళందరూ న్యాయపతుల గ్రంథంలో ఉంటారు. ఒత్నీయేలు, యెహూదు, షెమ్గారు, దెబోరా, గిద్యోను, తోల, యాయిరు, యెఫ్తా, ఇబ్సాను, ఏలాను, అబ్దోను, సంసోను. ఇంక చిట్ట చివరి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు. చూసినారా? సో, మొత్తం 12 మంది న్యాయాధిపతులైతే చిట్ట చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. అయితే సమూయేలుకున్న ఒక గొప్ప లక్షణం ఉంది. అయితే ఇక్కడ మళ్ళా మీకు ప్రశ్న రావచ్చు. మోషే కూడా న్యాయాధిపతిగా పిలువబడతాడు నిర్గమకాండంలో. సో, వాళ్ళందరిని కౌంట్ చేయట్లా. చరిత్రకారులు ఏం చెప్తారంటే, అంటే బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథం 1 అధ్యాయం నుంచి ఈ చిట్ట చివర ఈ న్యాయాధిపతుల కాలాన్ని విభజిస్తారనమాట. అంటే మీకు అర్థం ఇవ్వాలి చెప్పాలంటే, ధర్మశాస్త్ర కాలం ఏది ఆదికాండం నుంచి లేదా మోషే కాలం నుంచి యెహోషువ వరకు. యెహోషువ చనిపోతేనే దేవుడు న్యాయాధిపతులను లేవనెత్తాడు. ఈ న్యాయాధిపతులు ఎంతమంది? 13 మంది న్యాయాధిపతులు. దానికి ముందు న్యాయం తీర్చే వాళ్ళు లేరా? న్యాయాధిపతిగా పిలువబడిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఎవరంటే మోషే. అయితే ఈ మోషే, అహరోను, యెహోషువ చనిపోయిన తర్వాత దేవుడు న్యాయాధిపతులను లేవనెత్తాడు. ఈ న్యాయాధిపతులు మొత్తం 12 మంది. చిట్ట చివరి వాడు 13వ వాడు సమూయేలు. అయితే ఈ సమూయేలుకు 3 బిరుదులున్నాయి. లేదా సమూయేలు చేసేటువంటి 3 పనులుంటాయి. ఏంటంటే మొట్టమొదటిది న్యాయాధిపతి, రెండోది ప్రవక్త, మూడోది యాజకుడు. యాజకులు ధరించే వస్త్రాన్ని చేసుకొని ఈ 3 బాధ్యతలు నిర్వర్తించేవాడు. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సమూయేలు చిన్నతనం నుంచే యెహోవాని స్వరాన్ని విని ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు. నెంబర్ 2, చిన్నతనంలోనే ఎఫోదు లాంటి వస్త్రాన్ని యాజకులు ధరించేటువంటి వస్త్రాన్ని ఒక తల్లిగారు కుట్టిస్తే యాజకుడిగా చిన్నతనం నుంచే తర్ఫీదు పొందుతున్నాడు. నెంబర్ 3, న్యాయాధిపతిగా కాలం మారుతున్న కొద్దీ, వయసు మారిన తర్వాత, కాలం పెరుగుతున్న కొద్దీ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చే న్యాయాధిపతిగా వెళ్ళాడు. ఇప్పుడు మీ బుర్రలో మెదగాల్సింది ఏంటంటే, చిన్న వయసు నుంచి ఇంత సమూయేలు అనే వ్యక్తి ఇన్ని బాధ్యతలు లేదా 3 బాధ్యతలు, న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు, ఈ 3 బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించాడంటే, నమ్మకంగా దేవుడు ఇతని మీద ఇన్ని బాధ్యతలు పెట్టాడంటే, ఇతడు ఎంత ఆత్మీయుడై ఉంటాడో మీ ఊహలకే వదిలేస్తాను. మీకేం అర్థమవుతుందా? సమూయేలు అనే ప్రవక్త, సమూయేలు అనే వ్యక్తి ఇంత స్పిరిచువల్ పర్సన్ అంటే, దేవుడు అన్ని బాధ్యతలు అతని మీద పెట్టాడంటే అతడు ఎంత స్పిరిచువల్ పర్సన్ అయి ఉంటాడో ఊహించుకోండి. అందుకే చెప్పా, రిఫరెన్స్ కూడా ఉండే. అతడు ప్రవక్త గాను, యాజకుడు గాను, తర్వాత న్యాయాధిపతి గాను, చిట్ట చివరి న్యాయాధిపతి. అటువంటి స్పిరిచువల్ పర్సన్ చిట్ట చివరి ప్రసంగం చేస్తే ఏం చేస్తాడు? ఇది చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. సో, లేట్ అయిపోతుంది కనుక ఇది ఒక్కటి చెప్పి నేను ముగిచ్చేస్తాను. రైట్. సో, 15వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 12వ అధ్యాయం. సో, 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఇప్పుడు ప్రశ్న. అప్పుడు సమూయేలు అందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములు జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడు, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగిస్తూ వచ్చిన. ఇదిగో నేనున్నాను. నేను ఎవని యొద్దైనను తీసుకొట్టినా, ఎవని గార్ధవమునైనా పట్టుకొట్టినా, ఎవరినైనను అన్యాయము చేతను, ఎవరినైనను బాధ పెట్టినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్దైనా లంచం పుచ్చుకొట్టినా, అలాగూ చేసిన ఎడల అలాగూ చేసిన ఎడల ఎస్ 5వ వచనం, 4వ వచనం, నీవు మా 3వ వచనం చదువుదాం. 3వ వచనం, ఇదిగో నేనున్నాను. నేను ఎవని యొద్దైనా తీసుకొట్టినా, ఎవని గార్ధవమునైనను పట్టుకొట్టినా, ఎవనికైనాను అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అవ్వపడకుండా ఎవని యొద్దైనా లంచం పుచ్చుకొట్టినా, అలాగూ చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యం పలకవలెనని, అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇస్తున్నాను. రైట్, కదండి. అంటే నేను అర్థం ఏం చెప్తా, చదువుకుంటూ పోతే లేట్ అయిపోతుంది కనుక ముగించిన ప్రయత్నం చేస్తాను. సో, ఈ 12వ అధ్యాయంలో సమూయేలు చేసిన చిట్ట చివరి ప్రసంగం ఇశ్రాయేలు ప్రజలందరితో కలిపి. దాని తర్వాత సమూయేలు బ్రతికున్నాడు. దాని తర్వాత సమూయేలు ప్రవచించాడు. దాని తర్వాత సౌలును గద్దించాడు. కానీ ఇశ్రాయేలు జాతి అంతటితో చేస్తున్నటువంటి చిట్ట చివరి ప్రసంగం ఇదే. చిట్ట చివరి ప్రసంగం, సమూయేలు చేస్తున్న చిట్ట చివరి ప్రసంగం ఇదే. ఈ చిట్ట చివరి ప్రసంగంలో సమూయేలు ఏమంటున్నాడంటే, అయ్యా 1వ వచనం నుంచి 5వ వచనం వరకు సమూయేలు చిట్ట చివరి తన ప్రసంగంలో 1వ వచనం నుంచి 5వ వచనం వరకు తన టెస్టిమనీ, తను ఎలా బతికాడో, తన రిమార్కబుల్ టెస్టిమనీ, అంటే ఏ మచ్చ, ఏ డాగు లేనటువంటి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. అయ్యా, మీ దగ్గర నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నానా, ఎవరి దగ్గర కానుక కానీ అన్యాయంగా అక్రమంగా తీసుకున్నానా, మీకు న్యాయం తీర్చేటప్పుడు ఎద్దును కానీ బంగారాన్ని కానీ తీసుకొని న్యాయాన్ని ఏమన్నా అక్రమం చేశానా, ఎలా బతికాను? గుర్తుపెట్టుకోండి,
నాకు కొన్నిసార్లు అనిపిస్తది. ఇక్కడ సమూయేలు గురించి చెప్పాను. ఒక చిన్న మాట చెప్తాను ఏమనుకోకండి. సమూయేలు ఏ పెంపకంలో పెరిగాడో తెలుసా? సమూయేలు అనే వ్యక్తి ఏ పెంపకంలో, ఎలాంటి వాతావరణంలో పెంచబడ్డాడో తెలుసా? పెంచబడ్డాడో తెలుసా? కథలా చెప్తా చూడండి. హన్న ప్రార్థన చేసింది. అయ్యా నేను కొట్టాలి నా బిడ్డని అని. అప్పుడు హన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డను పాలు మాన్పించేంత వరకు మాన్పించేసి, ఆ బిడ్డను తీసుకొని మందిరంలో వదిలింది. ఆ మందిరం ఏంటి? ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో వదిలాడు. ఇప్పుడు పాలు మాన్పించిన బిడ్డ అంటే మహా అయితే ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అనుకుందాం. ఒక 4 ఇయర్స్ అనుకుందాం. ఇప్పుడు 4 ఇయర్స్ బాలుడుగా సమూయేలు ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారంలో 4 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు, ఈ మందిరంలో, ఈ ప్రత్యక్ష గుడారంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రత్యక్ష గుడారంలో యాజకుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏలి. ఆయనకు 2 కొడుకులు ఉంటారు. హోఫ్ని, ఫినెహాసు. వీళ్ళు ఈ యాజకులు కొడుకులు కాబట్టి పెద్దనమాట. ఇప్పుడు మీరు చూస్తుంటారు. సేవకుల బిడ్డలనుకో కొంచెం గర్వం ఉంటది. సేవకుల బిడ్డలు కాబట్టి కొంచెం ఒక యాటిట్యూడ్ ఉంటది. అందరికని చెప్పట్లే కొంతమంది. ఇప్పుడు అలాగే యాజకుల యొక్క కొడుకునైనటువంటి హోఫ్ని, ఫినెహాసు వీళ్ళిద్దరూ ఈ మందిరానికి బలి అర్పించడానికి వచ్చినటువంటి ఆ బలుల మాంసం తీసుకునేవాళ్ళు. ఆ మందిరానికి కసుగొడ్డానికి వచ్చినటువంటి స్త్రీలు ఉంటారు కదా! కసుగొడ్డానికి, పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేసేవాళ్ళు. ఎక్కడ చేసేవాళ్ళు తెలుసా? ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాంగణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యభిచారం చేసేవాళ్ళు. ఎవరితో వ్యభిచారం చేసేవాళ్ళు? మందిరానికి పరిచర్యకు వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేసేవాళ్ళు. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? మేము నమ్మమన్నా అంటారేమో. మోసముల గ్రంథం 3 అధ్యాయం ఉంటది. చదివించాలి లేట్ అయిపోతది. ఆల్మోస్ట్ 6:31 అయితుంది. ఇంటికెళ్ళి చదువుకోండి. లేదా మీరు ఖాళీగా ఉన్న టైంలో మోసముల గ్రంథం 3 అధ్యాయంలో అక్కడ మీకు కనపడతది. మోసముల గ్రంథం 3 అధ్యాయంలో ఉంటది. ఈ హోఫ్ని, ఫీనెహాసుల వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఆ మాంసం దేవునికి బలి అర్పించడానికి వచ్చినటువంటి మాంసంలో ఎక్కువ మాంసాన్ని, శ్రేష్టమైన కొవ్వు మాంసాన్ని వీళ్ళు తీసుకునేవాళ్ళు. ఆ మాంసం ఎవరికి రావాలి? బలివ్వాలి. ఎవరికివ్వాలి? దేవునికి బలివ్వాలి. కానీ ఎవరు తీసుకుంటున్నారు? ఈ యాజకుల కొడుకైనటువంటి హోఫ్ని, ఫీనెహాస్ తీసుకుంటున్నారు. నంబర్ 2 అదే మందిరంలో పరిచర్య చేయడానికి స్త్రీలొస్తే, ఆ స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. ఎవరు తెలుసా? ఈ హోఫ్ని, ఫీనెహాస్. ఇప్పుడు మీ బుర్రలో పెట్టుకోండి. ఇలాంటి నీచమైన తిండిపోతు తత్వం, కాముకత్వం, జారత్వ క్రియలు ఈ ప్రత్యక్ష గుడారం లేదా ప్రత్యక్ష ప్రాంగణంలో జరుగుతుంటే, అదే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలు యవనస్తుడు. ఈ చిన్న బాలుడైన సమూయేలు ఇలాంటి క్రియలు చూస్తే చెడిపోతాడా? చెడిపోడా? ఇప్పుడు చిన్న పిల్లలకు మనం ఏదైనా యూట్యూబ్‌లో గాని, సోషల్ మీడియాలో గాని బూతు బొమ్మలు చూపించామనుకోండి, రేపొద్దున వాడు చూసిన దాన్నే చేస్తాడు. రేపొద్దున వాడైతే కళ్ళతో చూసాడో అదే చేస్తాడు. ఇప్పుడు అదే బూతు బొమ్మలు లేదా అదే అసహ్యమైన, నీచమైన క్రియలు చిన్నతనం నుంచి సమూయేలు అనే వ్యక్తి బాలుడుగా ఉన్నప్పుడు తన చుట్టుపక్కల ప్రాంతాల్లో అవే జరుగుతున్నాయి. అలా జరుగుతుంటే సమూయేలు బాల్యంలో నుంచి ఎక్కడే గాని ఒక మచ్చ, ఒక డాగు కూడా తెచ్చుకోలేదండి. ఎక్కడే గాని సమూయేలు అనే ప్రవక్త, సమూయేలు అనే బాలుడు చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్న పనులకు లోబడలేదండి. బానిస కాలేదు. ఎడిక్ట్ కాలేదు. తన క్యారెక్టర్‌ను, తన ఆత్మీయతను బాల్యము నుంచి కాపాడుకుంటున్నాడండి. ఈ విషయంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎంత గొప్ప భక్తిపరుడండి. బాల్యంలోనే తన చుట్టుపక్కల ఇంత ఘోరమైన నీచ కార్యాలు జరుగుతుంటాయి. లేదా వ్యభిచారం జరుగుతుంటాయి. పాపం జరుగుతుంటాయి. తిండికి, సుఖానికి అలవాటు పడిన ఏలీ లాంటి కొడుకులు, ఆ ప్రధాన యాజకుడు కొడుకులు అక్కడుంటే, ఈ బొడ్డోడు ఒకడొచ్చాడు. అనుకుందాం సమూయేలొచ్చాడు. అరే! యాజకుల కొడుకే, పాస్టర్‌ల కొడుకే ఇలా చేస్తున్నారే! ఇంక మనం చేసే తప్పేముంది? అని సమూయేలు కాంప్రమైజ్ అవ్వలా. మీకు అర్థమవుతలేదో? సమూయేలు కాంప్రమైజ్ అవ్వలా. ఈ రోజు కాంప్రమైజ్ అయ్యే చాలా మంది. ఆ పాస్టర్ ఇట్లున్నాడే, ఈ పాస్టర్ గారి కొడుకులు ఇట్లున్నారే, వాళ్ళు ఇట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు అని లోకంలో సమాజాన్ని చూసి కాంప్రమైజ్ అయిపోతాను. మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. నువ్వు కాంప్రమైజ్ కావద్దు. అలా కాంప్రమైజ్ అయిన ఏలీ సంతానం హోఫ్ని, ఫీనెహాసు వంశం లేకుండా నాశనం అయిపోయింది. ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి. మోసముల గ్రంథం 3 అధ్యాయం ఉంటది. వంశం నాశనం అయిపోయింది. ఎవరైతే కాంప్రమైజ్ కాకోకుండా, ఎవరైతే లోకానికి, సమాజానికి కాంప్రమైజ్ కాకోకుండా క్యారెక్టర్‌ను, స్పిరిచువాలిటీని, ఆత్మీయతను తను కాపాడుకుంటాడో గుర్తుపెట్టుకోండి. అదే సమూయేలు రాజులను అభిషేకించాడు. అదే సమూయేలు ప్రవక్త అయ్యాడు. అదే సమూయేలు యాజకుడయ్యాడు. అదే సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు. రాజులను సైతం మీకు గుర్తుందో లేదో సమూయేలు యెరూషలేము అనే పట్టణాన్ని నడుచుకుంటూ పోతే చాలు. ఇప్పుడు సమూయేలు ఉన్నాడా? అలా సమూయేలు 12 గోత్రాల ప్రజల్లో ఏ ప్రాంతానికైనా నడుచుకుంటూ వెళ్తున్నాడనుకో, ఆ ప్రాంత ప్రజలందరూ వణుకుతారు, భయపడతారు. అమ్మో! ప్రవక్త వస్తున్నాడు. అమ్మో! ప్రవక్త వస్తున్నాడు. ప్రవక్త నిజం. సమూయేలు ప్రవక్త తైలం కొమ్ము పట్టుకొని దావీదుని అభిషేకించడానికి వెళ్తాంటే యెషయా కుటుంబం వణుకుతది. ఎందుకొచ్చారు? అయ్యా ఏం జరిగింది? అయ్యా ఏం జరిగింది? ఎందుకో తెలుసా? సమూయేలు నోటి నుంచి ఒక్క మాట శాపం వచ్చినా శాపమే. ఒక్క మాట పొర్రపాటున తిట్టాడా లేదా శపించాడా అయిపాయే. ఒక్క మాట ప్రవచించాడా అయిపాయే. ఎందుకంటే అంత పవర్‌ఫుల్ స్పిరిచ్యువల్ పర్సన్. ఎవరు తెలుసా? సమూయేలు. ఎట్లా అయ్యాడంటే చిన్నతనం నుంచి తన చుట్టుపక్కల ఉన్న సమాజానికి లోను కాకుండా తన క్యారెక్టర్‌ని కాపాడుకున్నాడు. అందుకనే చిట్ట చివరి తన ప్రసంగాల్లో చెప్తున్నాడు. అయ్యా! నేను ఎక్కడైనా తప్పు చేశానా? చేసినట్టు నిరూపించండి. రిమార్కబుల్ టెస్టిమనీ అండి. మనం చనిపోయేటప్పుడు కూడా మన భార్యను, మన పిల్లలను ఇది అడగాలి. ఏమో తెలుసా? మీకెక్కడన్నా అన్యాయం చేశానా? మీకెక్కడన్నా నేను మాదిరి చూపించుకోకుండా ఉన్నానా? నా తమ్ముళ్ళతో నేను అప్పుడప్పుడు సముద్రం వచ్చినప్పుడు చెప్తాను.
నేనేమన్నా మాదిరి లేకుండా ఉన్నాను నా తమ్ముళ్ళకు, నా సంఘానికి, నా చుట్టుపక్కల నా పరిచర్యకు, నా కుటుంబ సభ్యులకు. నేను ఒక మాదిరిగా ఉండాలి. నేను ఒక రిమార్కబుల్ టెస్టిమనీగా ఉండాలి. నా గురించి వాళ్ళు అనుకోవాలి. అంటే మనం చనిపోయినా కూడా మన సాక్ష్యం ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. సమయాల జీవితం చూడండి ఎంత అద్భుతం. చుట్టుపక్కల వాతావరణం లోను కావాలి. సో సమయం అయిపోతుందని త్వరగా నేను వెళ్ళిపోతున్నాను. సో 1వ వచనం నుంచి ఈ 12 తర్వాత చదువుకోండి. ఈ 12 అధ్యాయంలో 1వ వచనం నుంచి 5వ వచనం వరకు సమూయేలు తన టెస్టిమనీ చెప్తాడు. రెండోది 6వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో, ఎంత అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించాడో చరిత్రను వివరిస్తాడు. ప్రసంగం చేస్తాడు. ఏమని ప్రసంగం తెలుసా? నేను తప్పు చేశానా అని తన టెస్టిమనీ చెప్తాడు. నెంబర్ 2, ఇశ్రాయేలు ప్రజలారా దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా విడుదల చేశాడు తెలుసా ఐగుప్తు నుంచి అని అద్భుతంగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు చెప్తాడు. 6వ వచనం నుంచి 14వ వచనం వరకు. తర్వాత 15వ వచనం నుంచి 20వ వచనం వరకు వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళు చేసిన పాపం ఏంటి అది చెప్తాడు. తర్వాత 25వ వచనం నుంచి 21వ వచనం నుంచి 25వ వచనం వరకు ఆ పాపానికి పరిష్కారం, ఆ పరిష్కారం తర్వాత రాబోయే దినాల్లో మీరు ఎలా బతకాలి, రాబోయే దినాల్లో మీరు ఎలా బతకాలి, మీరేం చేస్తే దేవుడు దీవిస్తాడు, మీరు ఎలా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు, మీరు ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, మీరు ఎలా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు అని చిట్ట చివరి తన ప్రసంగం చేసి తన యాత్రను ముగిస్తాడు. ఎవరు తెలుసా? సమూయేలు. సో ఇప్పుడు నేను ఇందులో ఇశ్రాయేలు ప్రజలకు తన టెస్టిమనీ చెప్పాడు. నెంబర్ 2, ఇశ్రాయేలు జాతికి దేవుడు ఎంత అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడో చెప్పాడు. నెంబర్ 3, వాళ్ళు చేసిన పాపం ఏంటో చెప్తాడు. ఇప్పుడు మరలా వాళ్ళు చేసిన పాపం ఏంటో చెప్తాడు. ఈ పాపాన్ని ఒక్కసారి ఒక వచనం చదివించేసి ముందుకెళ్ళిపోతాను. తర్వాత చిట్ట చివరి ఏం చెప్పాడు, వాళ్ళు తిరిగి మళ్ళీ అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలో ఆ విషయం చెప్పి చదివించి ముగిచేస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసిన తప్పేంటో చూపిస్తుంది చూడండి. సమూయేలు చెప్తున్నాడు తన చిట్ట చివరి ప్రసంగంలో వాళ్ళు చేసిన తప్పేంటి. అసలు ఏమనుకోకండి, 37 టయానికి ముగిచ్చేస్తాను. రైట్, వాళ్ళు చేసిన తప్పేంటి చూడండి. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినడలా యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా ఉండినట్లు మీకును విరోధంగా ఉండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించిన ఈ గొప్ప కార్యాలు కనిపెట్టుడి. సో ఇప్పుడు చెప్తున్నాడు ఒక్క నిమిషం. రైట్, సో 15 చదువు. సో మీరు నిలిచి చూడుడి యెహోవా జరిగించి ఈ గొప్ప కార్యాలను కనిపెట్టాడు. ఏంటి ఆ గొప్ప కార్యం చూడండి. గోధుమ కోతకాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత. చూసారా వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళు చేసిన పాపం ఏంటి. నేను రాజు చేత స్టార్టింగ్ చేసినప్పటి నుంచి చెప్తున్నాంట వాళ్ళు రాజును అడగడం తప్ప రైట్ అని. చూడండి ఇక్కడ ఏమంటాడు చూడండి, 17 వచనం మొదలుతున్నాను. గోధుమల కోతకాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లు నేను ఆయన వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములు వర్షమును పంపక జనులందరూ యెహోవాకును సమూయేలునకు బహుగా భయపడిరి. చూసారా, నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు రాజును అడుగుతారు. ఎవరిని? రాజుని అడుగుతారు. ఆ రాజును అడగడం తప్పు అని ముందు నుంచి చెప్తా. సేమ్ ఎగ్జాక్ట్ గా కూడా అదే చెప్తున్నాడు. అయ్యా సమూయేలు అంటున్నాడు, ఇది గోధుమల కోతకాలం అంటే సర్వసాధారణంగా మన ఇండియన్స్ అంటే మన భారతదేశంలో కోతకాలం ఏది? జనవరి సంక్రాంతి పండుగప్పుడు మనం కోతకాలం కోసిన తర్వాత వడ్లని కోసిన తర్వాత అప్పుడే కదా సంక్రాంతి చేసుకుంటారు. ఇప్పుడు మనకు పంట వేసే టైం ఏది? ఈ జూన్, జూలై, ఆగస్ట్ మాసాల్లోనే భూమిని అంతా దున్ని ఇప్పుడే కదా పంటలు వేస్తారు. నాకంత రైతు అవగాహన లేదు కానీ బట్ తెలిసిన కాడికి చెప్తున్నా. అయితే అప్పట్లో గోధుమల కోతకాలం టైంలో వర్షాలు పడవు. అప్పుడు సమూయేలు ఏమంటాడంటే, ఇప్పుడు సర్వసాధారణ వర్షాలు పడవు కదా, అయితే నేను ప్రార్థన చేస్తున్నా, మీరు ఎంత భయంకరమైన పాపం చేశారంటే, మీరు కోరిక అది ఎంత దేవుని దృష్టిలో గొప్పదంటే, ఎంత భయంకరమైన పాపం అంటే, మీ పాపాన్ని బట్టి ఈరోజు ఉరుములు వర్షం రాబోతుంది. మీరు అనుకుంటారేమో మేమేం తప్పు అడగలేదు కాబట్టి ఈరోజు రాజునిచ్చాడు, రాజుకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు, యుద్ధంలో జయించాం అని భ్రమపడుతున్నారు. కాదు, రాజు యుద్ధం చేసినా, రాజును మీరు ఎన్నుకున్నా, మీరు అడిగిన పాపం, మీరు చేసిన దోషం మాత్రం దోషమే అని చెప్పి, కావాలంటే మీరు చేసిన తప్పు అని నిరూపిస్తా అని ప్రభువుని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, వీళ్ళు చేసిన దోషం అని తెలియజేసినట్లయితే ఈ రోజు ఉరుములు వర్షం భయంకరంగా పడాలన్నప్పుడు ఉరుములు మెరుపులు వర్షం పడుతుంది. అది చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడతారు. అమ్మో నిజమే, మేము తప్పు చేశాం, అయ్యా మేము తప్పు చేశాం, క్షమించయ్యా తప్పు చేశాం అన్న విషయాన్ని చూడండి. కాబట్టి
సమూయేలుతో ఇట్లనే రాజును నియమింపమని, చూడండి, రాజును నియమింపమని మేము అడుగుట చేట మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. చూసారా? సో అప్పుడు సమూయేలుతో ప్రార్థన చేయ, దయచేసి అయ్యా క్షమించయ్యా, మా కోసం ప్రార్థన చేయి, మా కోసం ప్రార్థన చేయి, మేము చేసిన తప్పే క్షమించు అని అన్నప్పుడు ఇప్పుడు మరలా సమూయేలు అంటాడు, చదువుకుంటూ పోతే లేట్ అయితే ముగిచేస్తాను. అప్పుడు సమూయేలు అంటాడు, అయ్యా గతంలో ఎలాగో జరిగిపోయింది, మీరు రాజునైతే అడిగారు, నేనైతే ఇచ్చేసాను. సరే, అడిగారు కాబట్టి మీరు చేశారు, తప్పు చేశారు, పాపం అయితే చేశారు, సరే జరిగిపోయింది. గతాన్ని ఇంకెట్లా మార్చలేం కదా, గతాన్ని మార్చలేం. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోరండి. భవిష్యత్తులో మీరు దీవింపబడాలంటే, భవిష్యత్తులో దేవుని తోడు, దేవుని హస్తం, దేవుని ఆత్మ, దేవుని నడిపింపు ఇశ్రాయేలు జాతి అని మీ మీద ఉండాలంటే ఈ విషయం మర్చిపోకండి. జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి. ఆయన చిట్ట చివరి మాట, ఈ మాట చెప్పి తన ప్రసంగాన్ని క్లోజ్ చేస్తాడు. ఎవరు తెలుసా? సమూయేలు. ఏంటి ఆ మాట? చిట్ట చివరి మాట, జాగ్రత్త అని చెప్తాడు చూడండి. భవిష్యత్తులో ఆయన మీ కోరిక మేరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో ఇది మీరు తలంచుకొని. ఈ మాట నాకు చాలా ఇష్టం, గుర్తుపెట్టుకోండి. ఒక దైవజనుడు ఒక మాట అంటాడు, దేవుడి గురించి ఎంత జ్ఞానం ఉన్నా, దేవుడి గురించి ఎంత తెలివితేటలు నీకు తెలిసినా వేస్టే. ఒక రోజు నువ్వు పడిపోతావు. కృతజ్ఞత కలిగిన వాడు పడిపోవడం అసాధ్యమంట. సమూయేలు ఏం చెప్తున్నానంటే, దేవుడు చేసిన మేలులు తలంచుకొని, ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత లేకుండా ఉంటే కనుక పడిపోతాడు. కృతజ్ఞత లేని వాడు ఎవరైనా సరే, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, కుక్కకున్న కృతజ్ఞత, కుక్క ఉంటుంది కదా, కుక్కకున్న విశ్వాసం, కుక్కకున్న కృతజ్ఞత ఎవరికి ఉండదు. కుక్క మనం ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంది. కుక్క మనం ఏం చేస్తే అది చేస్తుంది, మన ఒంట్లోకి వస్తుంది. కుక్కకు మనం కనీసం 2-3 నెలలు కనపడకపోయినా తిరిగి ఇంటికి వచ్చామనుకో, ఎగబడి మీదకి వస్తుంది. మన సోఫాలు కూర్చొని మీదకి కూర్చుంటే మన నాకుతుంది, మన ముద్దు పెట్టుకుంటుంది కుక్క. ఎందుకంటే అంత కృతజ్ఞత కుక్కకు. మన కుక్కకు పెట్టే కొంచెం భోజనం అంత విశ్వాసం కలిగి కుక్కకు. అంటే సమూయేలు ఏమంటాడంటే, కృతజ్ఞత కలిగి, ఆ విశ్వాసం కలిగి, దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా, దేవుడిని నమ్ముతూ, చివరికి చెప్తాను, ముగిచేస్తున్నాను, చివరి లైన్, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యం చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరు రాజును నాశనమగుదురు. చూసారా? మీ రాజును నాశనమగుదురు. మీరు గనక కీడు చేస్తే మీ రాజును నాశనమగుదురు. చివరిగా చెప్తున్న మాట, అయ్యా దేవుడు చేసిన మేలు మర్చిపోకండి. నెంబర్ 2, దేవుణ్ణి పూర్ణ హృదయంతో, నిష్కపటమైన హృదయంతో, హృదయపూర్వకంగా ఆయన సేవించండి. పొర్రపాటున తప్పు చేశారా, నాశనం అవుతారు. నాశనం కాకముందే పశ్చాత్తాపడండి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుని నడపండి. ఇది సమూయేలు యొక్క చిట్ట చివరి ప్రసంగం, చిట్ట చివరి మాట. ఏంటా మాట? దేవుడు చేసిన మేలు మర్చిపోకండి. నెంబర్ 2, నీ హృదయపూర్వకంగా ప్రభువును వేడుకొని. నెంబర్ 3, కీడు చేస్తే వెంటనే పశ్చాత్తాపడండి. పొర్రపాటున పశ్చాత్తాపాన్ని నిర్లక్ష్యం చేసి, సౌలు ఎంత గద్దించినా ఇదే సమయంలో, తర్వాత రానుంది మనం ధ్యానం చేస్తాం, సమయంలో వచ్చి గద్దిస్తాడు, మాట వింటూ పశ్చాత్తాపడ్డు. సౌలు జీవితం, సౌలు కుటుంబం నాశనం అయిపోతుంది. మై ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎవరన్నా కీడుకు కానీ, పాపానికి కానీ బానిస కానీ, రహస్యమైన పాపానికి బానిస అయి ఉంటే పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడకపోకుండా అలాగే ఉంటే కనుక మీ భవిష్యత్తు, మీ ఆత్మీయత, మీ ప్రార్థనా జీవితం, మీ స్పిరిచువల్ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. దయచేసి చెప్తున్నా, ఎవరైనా కీడు, రహస్యమైన పాపానికి, చాటింగ్లు, ఏదైనా సరే చెప్పుకోలేని సమస్య అయితే పశ్చాత్తాపడండి. వీలైతే 1 రోజు, 3 రోజులు ప్రభు సన్నిధిలో ఉపవాసం కేటాయించుకొని ఒంటరిగా ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ పాపానికి బానిసైన విడుదల దయచేయ. ఎందుకు తెలుసా? అలా నువ్వు పూర్ణ హృదయంతో చేయకపోతే నీ యవ్వనం, నీ ఆత్మీయత, నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దయచేసి అనుకుంటాను. సో మా కోసం ప్రార్థన చేయండి అన్న, నా కుటుంబం కోసం. అలాగే నా కుటుంబంలో కూడా ఇలాంటి నాశనకరమైన జీవితం నా జీవితంలో సంభవించుకోకుండా, నిజంగా నా దేవుని పూర్ణ హృదయంతో, నిష్కపటమైన మనసుతో, ఆయన చేసిన మేలులు, నా యవ్వన కాలంలో ఆయన ఇచ్చిన రక్షణ, నా ఆత్మీయత, నా భక్తి, లేదా ఆయన చేసిన గొప్ప మేలులు తలంచుకుంటూ నా జీవిత కాలం అంతా దావీదు వలె దేవుని సేవించే కృప దేవుడు నాకు ఇచ్చేలాగున, మనకందరికి ఇచ్చేలాగున ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృప కలిగిన దయగల మా దేవ, విత్తబడిన మాటలో నాలో నిరంతరంగా ఫలింపచేయండి. నిజమే తండ్రి, సౌలు అనే వ్యక్తి అద్భుతమైన మొదటి యుద్ధాన్ని చేశాడు. మా జీవితంలో కూడా మొదటి ఆత్మీయత, మొదటి యుద్ధం, మొదటి భక్తి ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. కాలం మారిన తర్వాత ఆ భక్తిని కోల్పోయాడు. నా జీవితంలోనైనా ఆ స్థితిలో ఉండకోకుండా, భ్రష్టత్వానికి లోను కాకోకుండా, పురుషులు అవాంఛమైనది చేయొచ్చు నాయన, నీచమైన కార్యాలు జరుగుతున్నటువంటి ఈ జనరేషన్లో మా ఆత్మీయతను, స్పిరిచువాలిటీని కాపాడుకునే కృపనివ్వమని, అలాగే నాయన సమూయేలు వలె రిమార్కబుల్, డాగు లేనటువంటి సాక్ష్యాన్ని కలిగి జీవించే కృపనివ్వమని, నా కుటుంబంలో, సంఘంలో
మచ్చలేని సాక్ష్యాన్ని ఆ విధంగా జీవించే కృపనివ్వమని. అలాగే నాయనా నువ్వు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ, నా దోషాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ, అలాగే నాయనా ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో యవనస్తులు ఏ రహస్య పాపానికి బానిసైనారో, ఎందుకు లోనవుతున్న నాయనా నీ బిడ్డలను క్షమించి, ఆ దుష్టత్వం నుంచి, ఆ పాపము నుంచి, ఆ కీడు నుంచి విడుదల దయచేసి నీ బిడ్డల జీవితాన్ని ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించాము. ఈ మాటలు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్స్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ గైస్ యాహ్! ప్రైజ్ లార్డ్. ఏమైనా ఆమేన్. డౌట్లున్నాయా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బెనెడిక్షన్స్. సమయం అయింది కాబట్టి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు రాళ్ళకి ఎనుకబడిన దేవుడందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడైనడు గాక. ఆమేన్. అందరికి వందనాలు మై ఆమేన్. ఫ్రెండ్స్. ఆమేన్. ఆమేన్.